ఇండియన్ రిజర్వేషన్ పైన కొనసాగింపుగా మనం ఒక యంగ్ గెస్ట్ని అయితే పిలవటం జరిగింది. లక్ష్య స్పీక్స్. నేను ఐఎం ముందు జాయిన్ అవ్వే ముందు నా మైండ్లో ఎలా ఉండేదంటే 2022 అప్పుడు 2022 70 years ప్లస్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియాలో కాస్ట్ అనేది ఒకటి ఉందా, ఎందుకు వై వీ హ్యావ్ రిజర్వేషన్, వై వీ హ్యావ్ కాస్ట్, అదంతా అప్పుడులో ఉండేదేమో, ఇప్పుడులో ఎవరు మాట్లాడుకుంటాడు, ఎవరు పట్టించుకుంటాడు, ఇట్స్ థింగ్ ఆఫ్ ద పాస్ట్ అని థాట్ ప్రాసెస్తో ఐ ఎంటర్డ్ ఐఎం. అండ్ ఐ వాజ్ ఆల్సో వెరీ ఓపెన్ విత్ దీస్ థింగ్స్, నెవర్ డిస్కస్ దిస్, నెవర్ టాక్డ్ ది కాస్ట్ గురించి. రైట్. అండ్ నేను సోషల్ టాపిక్స్ అయినా పొలిటికల్ టాపిక్స్ అయినా ఏ డిస్కషన్స్ అయినా ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేది. ఏమైంది, సమ్ ఎగ్జామ్ ఫామ్ వచ్చింది, అది ఫిల్ చేస్తున్నప్పుడు కేటగిరీలో నేను నా కేటగిరీ క్లిక్ చేశాను. అది నేను నా ఫోన్లోనే ల్యాప్టాప్లో చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్నోడు చూశాడు. పక్కన ఉన్నోడు చూసి, అరే లక్ష్య ఆడు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి, మొత్తం ఆ న్యూస్ అదొక గాసిప్ లాగా స్ప్రెడ్ అయింది. ఆడు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చి ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు. అండ్ అది వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ మెసేజ్లు స్ప్రెడ్ అయ్యింది అనమాట. లక్ష్య స్పీక్స్ ఏమో ఒక ఇది. అది ఇన్సిడెంట్ అయిన తర్వాత హౌ పీపుల్ ట్రీట్ మీ, నన్ను ఏ నజర్తో చూస్తారో అది ఫుల్ ఫ్లిప్ అయింది. ఏ క్లాస్ రూమ్ డిస్కషన్స్లో జనాలు నన్ను సీరియస్గా వినేవారు, నా ఒపీనియన్ని వాల్యూ చేసేవారు, సడన్గా దే డోంట్ కేర్, దే డోంట్ బాదర్. ఎందుకంటే వాళ్ళ అజంప్షన్ అంతే, ఐడు రిజర్వ్ కోటా నుంచి వచ్చాడు, వీడికి ఏం తెలుస్తుంది. ఆ అమ్మాయి జోకేస్తే ఏమనిందంటే తన గ్రూప్లో, వీడితో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, మా పిల్లలు ఎవరికి చదవక్కర్లే, వాళ్ళకి కోటా వస్తుంది. ఏంటంటే ఐఎమ్ ఇందోర్లో ప్లేస్మెంట్స్ సెల్ ఉంటుంది. ప్లేస్మెంట్ సెల్లో ఆ టైంలో నేను క్వశ్చన్ ఇచ్చాను, యూ హ్యావ్ అబౌట్ 50% రిజర్వ్, యూ హ్యావ్ 17.5% ఎస్సీ, 7.5% ఎస్సీ అండ్ అదర్ ఓబీసీ. కెన్ యూ గివ్ మీ కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్యాకేజెస్? అలాంటి క్వశ్చన్ అడిగేసరికి అదొక పెద్ద కాంట్రవర్సీ. అలాంటి క్వశ్చన్ అడిగేసరికి నిన్ను ప్లేస్మెంట్ కమ్యూనిటీని తీసేస్తాము, నీకు ప్లేస్మెంట్లో కూర్చొనివ్వము, నువ్వు కాస్ట్ తెస్తున్నావు. కాస్ట్ ఎంత కాదు అంటారో అంతే దాన్ని ఇంక్లూడ్ చేస్తారు అని. ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి దేవర్ టుగెదర్ ఫర్ 3.5-4 years. లాస్ట్లో అబ్బాయి చెప్పిన స్టోరీ నేను షాక్ అయ్యా. అబ్బాయి వాళ్ళ మదర్ అనేది, లవ్ చేసుకోవచ్చు, ఓబీసీ అయితే పర్లేదు, ఎస్సీ ఎస్టీ అయితే మన ఇంట్లో కష్టం. జెండర్ డైవర్సిటీ, ఎల్జిబిటీ డైవర్సిటీ, అరే ఇండియాలో మెయిన్ డైవర్సిటీ కాస్ట్ ఉంది, కాస్ట్ టాపిక్కే ఎత్తరు. దే ప్రిటెండ్ అది అసలు ఎగ్జిస్టే అవ్వదని. మీరు ఫెమినిస్ట్ అని చెప్తున్నారు అంటే నాకు అర్థం కాల కాన్సెప్ట్ ఏంటో. నేనేంటంటే నేను మీకు పెరియార్ తెలుసు కదా, పెరియార్ కోట్ ఉంటుంది, ఒక తమిళనాడు పెరియార్ కోట్ ఉంటుంది. ఆ ఐడియాలజీ నా ఐడియాలజీ మేడం. ఒక లార్జ్ కంట్రీ ఒక చిన్న దేశం పైన అది ఇఫ్ ఇట్ ఆపరేట్ చేస్తే నేను ఆ చిన్న దేశంలో నించుంటా. ఆ చిన్న దేశంలో ఒక అప్పర్ కాస్ట్ వాడు కింద కాస్ట్ వాడికి ఇది చేస్తే నేను చిన్న కాస్ట్ వాడితో నించుంటా. అదే చిన్న కాస్ట్లో ఒక మెజారిటీ రిలీజియన్ ఒక మైనారిటీ రిలీజన్కి ఇది చేస్తే నేను మైనారిటీ రిలీజన్తో ఉంటా. అదే మైనారిటీ రిలీజన్లో ఒక ఆఫీస్లో బాస్ వాడు వర్కర్ని తిడితే నేను ఆ వర్కర్తో ఉంటా. అదే వర్కర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని కొడితే నేను వైఫ్ సైడ్ చేసుకుని ఉంటా. సో బేసికలీ ఏంటంటే ఎక్కడెక్కడ పవర్ ఇంబ్యాలెన్స్ బట్టి ఒకరు డిసడ్వాంటేజ్లో ఉన్నారో, ఆపరేషన్లో ఉన్నారో వాళ్ళతో నించోవడమే ఇస్ ద రైట్ థింగ్. నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ చిన్న చూపు, హిందీయే మెయిన్ లాంగ్వేజ్ అని చూస్తారు. ఇది రియాలిటీ. అంటే గవర్నమెంట్ ఎప్పుడు మేము డెవలప్మెంట్ చేసాము, ఈ గూగుల్ వచ్చేసింది, వాళ్ళకి ఆఫీస్ దగ్గరికి రిసోర్సెస్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఓసీస్కి వెళ్తుంది 80% 90%. దాన్ని మీరు స్టేట్ డెవలప్మెంట్ కాదు, ఓసీ డెవలప్మెంట్ అని చెప్పాలి. అర్థం కాదా? అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణికల్ సమాజానికి ఎగనెస్ట్ అంటున్నారు, మీరు అంటే క్యాస్ట్ ఉండాలంటున్నారా లేదంటున్నారా, తీసేయాలంటున్నారా? సొసైటీలో ప్రతి ఆస్పెక్ట్ని కాస్ట్ టచ్ చేస్తుంది, ప్రతి ఆస్పెక్ట్, సైన్స్, డాన్స్, ఆర్ట్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. దాన్ని మీరు ఒక కాస్ట్ లెన్స్లో చూస్తే మీకు ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తాయి, డిఫరెన్సెస్ కనిపిస్తాయి. కాస్టే లేదని ప్రిటెండ్ అవుతున్నాం. నా గోల్ ఏంటంటే అది ఉంది. నమస్తే, వెల్కమ్ టు ది కామన్ మ్యాన్ టాక్ షో. మనమైతే ది కామన్ మ్యాన్ డిబేట్ మీరు చూస్తున్నారు. గత 1-2 months నుంచి అయితే ఆ డిబేట్లు అయితే మనం కొనసాగిస్తున్నాం ఇండియన్ రిజర్వేషన్ పైన. దానికి సంబంధించి కొనసాగింపుగా మనం ఒక యంగ్ గెస్ట్ని అయితే ఈరోజు పిలవటం జరిగింది, లక్ష్య స్పీక్స్.
మీరు చూస్తూనే ఉన్నారు, మీకు ఆల్రెడీ పరిచయమే, దాని గురించి నేను కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. అతను ఒక ఐఏఎం స్టూడెంట్ అయినా సరే ఈ రిజర్వేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు, తన లక్ష్యం ఏంటి, గోల్ ఏంటి అనే అంశాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. హై. హలో, హాయ్. ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్. సో నా స్టోరీ చూస్తే, నేను ఐఏఎం ముందు జాయిన్ అవ్వే ముందు నా మైండ్లో ఎలా ఉండేదంటే 2022 అప్పుడు 2022 70 years ప్లస్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇండియాలో కాస్ట్ అనేది ఒకటి ఉందా, ఎందుకు వై వీ హ్యావ్ రిజర్వేషన్, వై వీ హ్యావ్ కాస్ట్, అదంతా అప్పుడులో ఉండేదేమో, ఇప్పుడులో ఎవరు మాట్లాడుకుంటాడు, ఎవరు పట్టించుకుంటాడు, ఇట్స్ థింగ్ ఆఫ్ ద పాస్ట్ అని థాట్ ప్రాసెస్తో ఐ ఎంటర్డ్ ఐఏఎం. And I was also very open with these things, never discussed this, never talked the caste గురించి. రైట్. అండ్ నేను సోషల్ టాపిక్స్ అయినా, పొలిటికల్ టాపిక్స్ అయినా, ఏ డిస్కషన్స్ అయినా ఫుల్ ఇంట్రెస్ట్ ఉండేది. ఓన్గా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడడం, ప్రతి దాంట్లో అవుట్ స్పోకెన్, క్లాస్ రూమ్ డిస్కషన్స్లో అవుట్ స్పోకెన్. ఒకరోజు ఏమైంది, సమ్ ఎగ్జామ్ ఫామ్ వచ్చింది, అది ఫిల్ చేస్తున్నప్పుడు కేటగిరీలో నేను నా కేటగిరీ క్లిక్ చేశాను. అది నేను నా ఫోన్లోనే ల్యాప్టాప్లో చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్నోడు చూశాడు. పక్కన ఉన్నోడు చూసి, అరే లక్ష్య ఆడు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి అని ఆడు పట్టి ఫస్ట్ ఇయర్, నా కాలేజ్ ఫస్ట్ ఇయర్, 11th కాలేజ్ ఇది ఐఏఎం ఇందోర్. ఐఏఎం ఇందోర్ హ్యాస్ a 5-year program, ఇంటిగ్రేటెడ్. నా ఫస్ట్ ఇయర్ ఆఫ్ కాలేజ్ అంటే బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్. అది అయిన తర్వాత అది మొత్తం ఆ న్యూస్ అదొక గాసిప్ లాగా స్ప్రెడ్ అయింది. ఆయుడు రిజర్వ్డ్ కేటగిరీ నుంచి వచ్చి ఎంత యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు. అండ్ అది వాట్సాప్ గ్రూప్స్లో కూడా ఆ మెసేజ్లు స్ప్రెడ్ అయ్యింది అనమాట. లక్ష స్పీక్స్ ఏమో ఒక ఇది. అది ఇన్సిడెంట్ అయిన తర్వాత హౌ పీపుల్ ట్రీట్ మీ, నన్ను ఏ నజర్తో చూస్తారో అది ఫుల్ ఫ్లిప్ అయింది. ఏ క్లాస్ రూమ్ డిస్కషన్స్లో జనాలు నన్ను సీరియస్గా వినేవారు, నా ఒపీనియన్ని వాల్యూ చేసేవారు, సడన్గా దే డోంట్ కేర్, దే డోంట్ బాదర్. ఎందుకంటే వాళ్ళ అజంప్షన్ అంతే, ఐడు రిజర్వ్ కోటా నుంచి వచ్చాడు, వీడికి ఏం తెలుస్తుంది. నేను అప్పుడులో ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ అమ్మాయి జోకేస్తే ఏమనిందంటే తన గ్రూప్లో, వీడితో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, మా పిల్లలు ఎవరికి చదవక్కర్లే, వాళ్ళకి కోటా వస్తుంది. అంటే యూ కెన్ బీ యాజ్ మచ్ టాలెంటెడ్, యాజ్ మచ్ స్కిల్డ్. ఒక్కసారి మీరు ఒక ఫలానా రిజర్వ్డ్ కోటా అని నిలిస్తే మీ వాల్యూ ఒక విధంగా డౌన్గ్రేడ్ అయిపోయినట్టే. యూ కెన్ బి యాజ్ మచ్ టాలెంటెడ్, యాజ్ మచ్ ఇది. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రేడ్స్ ఐ వాజ్ ఇన్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్కషన్స్ నేను క్లాస్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్. అయినా కూడా జస్ట్ బికాస్ ఒక ఫలానా రిజర్వ్ కేటగిరీ వచ్చాడని ఒపీనియన్ ఆ రకంగా. రైట్. అంటే మీరు స్కిల్ ని కిల్ చేసుకుంటున్నారు వాళ్ళు కూడా అంటున్నారు. మీకు ఎంత స్కిల్ ఉన్నా కూడా మీరు ఫలానా కేటగిరీ నుంచి వచ్చారు, మీరు ఫలానా కాస్ట్ నుంచి వచ్చారని మీ స్కిల్ ని అన్సీన్ చేస్తారు ఒక విధంగా. అంటే డిస్క్రిమినేషన్ అంటే ఓవర్లుక్ చేయడం. అరే నేనేమంటున్నాను అంటే, ఐ డోంట్ నో వెదర్ వీడు ఈ దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చాడు అని చిన్న చూపు చూస్తున్నారా, లేకపోతే వీడు కూడా వచ్చాడు అంటే అడగొచ్చా అంటే ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలరా? మా పేరెంట్స్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్స్. కానీ చాలా మంది ఎవరు రిజర్వేషన్ క్యాండిడేట్స్ ని ఎగతాళి చేస్తారో లేకపోతే డిస్రిగార్డ్ చేస్తారో వాడికి ఎస్సీ ఎస్టీకి అంటే మీ ప్రకారం మీకున్న అండర్స్టాండింగ్ ప్రకారం క్వశ్చన్ అడుగుతున్నాను. ఎస్టీ ఎస్సీకి ద వే అన్రిజర్వ్డ్ పీపుల్ ట్రీట్, ఇన్ రియాలిటీ అంత డిఫరెన్స్ లేదు. ఎందుకంటే డిస్క్రిమినేషన్ చేసినోడికి ఆడికి తెలియదు ఎస్సీ ఎస్టీ డిఫరెన్స్ అని కూడా. ఆడ ఎస్టీ ఎస్టీని ఒకే బ్రాకెట్లో వేసి మరీ చూస్తాడు. వాడికి అవి రెండు డిఫరెంట్ కూడా తెలియదు, పట్టించుకోడు కూడా, ఒకటే కదా అంటాడు. సో వాళ్ళు చూసే వ్యూ పాయింట్ నుంచి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ అన్నీ ఒకటే వాళ్ళకి. ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత వన్ మోర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఐఎమ్ ఇందోర్లో ప్లేస్మెంట్స్ సెల్ ఉంటుంది. ప్లేస్మెంట్ సెల్లో దే డూ అ ప్లేస్మెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్. అక్కడ చెప్తారు మా యావరేజ్ ప్యాకేజ్ ఇస్ దిస్ మెనీ ల్యాక్స్, యావరేజ్ ప్యాకేజ్ ఫర్ ఫ్రెషర్స్ ఇస్ దిస్ మెనీ ల్యాక్స్. అండ్ దే వర్ టాకింగ్ అబౌట్ మా దాంట్లోని 40% ఉమెన్ ఆర్ ఎంబీఏ స్టూడెంట్స్, ఉమెన్ యావరేజ్ ప్యాకేజ్ దిస్ మచ్, మెన్ యావరేజ్ ప్యాకేజ్ దిస్ మచ్, ఇది అది. ఆ టైంలో నేను క్వశ్చన్ ఇచ్చాను, యూ హ్యావ్ అబౌట్ 50% రిజర్వ్డ్, యూ హ్యావ్ 17.5% ఎస్సీ, 7.5% ఎస్సీ అండ్ అదర్ ఓబీసీ. కెన్ యూ గివ్ మీ కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద ప్లేస్మెంట్ ప్యాకేజెస్? అలాంటి క్వశ్చన్ అడిగేసరికి అదొక పెద్ద కాంట్రవర్సీ.
అలాంటి క్వశ్చన్ అడిగేసరికి నిన్ను ప్లేస్మెంట్ కమ్యూనిటీని తీసేస్తాము, నీకు ప్లేస్మెంట్లో కూర్చొనివ్వము, నువ్వు కాస్ట్ తెస్తున్నావు అని జస్ట్ సింపుల్ క్వశ్చన్ అడిగాను. ఎవరిని అడిగారు డైరెక్ట్గా చెప్పగలుగుతారు? అది బేసిక్గా అప్పుడు ఏంటంటే ప్లేస్మెంట్స్ ఇండక్షన్ ప్రోగ్రామ్ అవుతుంది, ఎవరెవరు మాస్టర్స్కి వెళ్ళారో ఇది ప్లేస్మెంట్స్ ప్రాసెస్, అది లాంగ్, అదొక 45 minute ఇది ఉంటుంది. ఐ డోంట్ రిమెంబర్ ద ఎగ్జాక్ట్ నేమ్, బట్ అప్పుడు కమిటీ ఉండేవాళ్ళు. నేను కూడా అప్పుడు ఏంటబ్బా ఇంత సింపుల్ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఇంత ఓవర్ యాక్షన్ చేశారని, కాంప్లికేట్ చేస్తున్నారు. సో అప్పుడులోనే నాకు అవేర్నెస్ వచ్చేసింది, అంటే కాస్ట్ ఎంత కాదు అంటారో అంతే దాన్ని ఇంక్లూడ్ చేస్తారు అని. దాని తర్వాత అక్కడున్న రియల్ లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, అప్పుడు ఎంబీఏలో చాలా మంది యంగ్ కపుల్స్ ఉంటారు, మంచిది, దే ఆర్ ఫైండింగ్ ద గ్రేట్, గుడ్ ఫర్ దెమ్. ఎన్ని కపుల్స్ ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఒకే కాలేజ్ నుంచి చదువుతున్నారు, ఒకే కైండ్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఒకే 20-25 lakhs అర్న్ చేస్తున్నారు. ఐ హావ్ సీన్ సో మెనీ కపుల్స్ స్ప్లిట్ అప్ జస్ట్ బికాస్ కాస్ట్ డిఫరెన్స్. ఒక అబ్బాయి ఇంకో అమ్మాయి, దే వర్ టుగెదర్ ఫర్ 3.5-4 years. లాస్ట్లో అబ్బాయి చెప్పిన స్టోరీ నేను షాక్ అయ్యాను. అబ్బాయి వాళ్ళ మదర్ అనేది, లవ్ చేసుకోవచ్చు, ఓబీసీ అయితే పర్లేదు, ఎస్సీ ఎస్టీ అయితే మన ఇంట్లో కష్టం. పేరెంట్స్ నుంచి ఒకే కాలేజ్లో చదివారు, ఒకే కంపెనీలో ప్లేస్ అవ్వారు, సేమ్ ప్యాకేజ్ ఉంది, అయినా డిఫరెన్స్ ఏంటి? సో ఇండియాలో ఎంత ఎడ్యుకేట్ అయినా కూడా, ఎంత ఎంబీఏ వెళ్ళినా, ఎంత పీడబ్ల్యూసీకి వెళ్ళిపోయినా, డెలాయిట్కి వెళ్ళిపోయినా, కన్సల్టెంట్ అయిపోయినా, మార్కెటింగ్ వెళ్ళిపోయినా కూడా లాస్ట్ వచ్చేసి ద కాస్ట్ ఫ్యాక్టర్ ఇస్ కమింగ్. అంటే లైక్ ఇప్పుడు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు, లేదా యూనివర్సిటీస్ అనుకోవచ్చు, కాలేజెస్ అనుకోవచ్చు, అంటే హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు అది బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ కూడా. ఐఎమ్స్లో అయితే అలా కాదు, అది ఓకే, దట్స్ ఫైన్. కానీ అక్కడ కూడా అంటే ఇప్పుడు బయట నేను చెప్తున్నాను, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది ఇక్కడ హైదరాబాద్, సో దాంట్లో అలానే ఉంటాయి హాస్టల్స్, దాంట్లో డౌట్ ఏం లేదు. సో అది కొంచెం పక్కన పెడితే ఐఏఎం లాంటి ఇన్స్టిట్యూషన్లో కూడా అందరూ కొంచెం మెచ్యూర్డ్ ఉంటారు అని నేను అనుకుంటున్నాను. అంటే నేను ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్ స్పీకింగ్ సొఫిస్టికేషన్ ఉంటుంది, పెద్ద పెద్ద వర్డ్స్, ఈక్వాలిటీ, డైవర్సిటీ అన్నీ అంటారు, కానీ అండర్స్టాండ్ ఇప్పుడు రియల్ టైం చెప్పండి. ఇప్పుడు ఏంటంటే మన ఈక్వాలిటీ అండర్స్టాండింగ్ ఏంటంటే, అమెరికాలో డైవర్సిటీ, ఎక్విటీ, ఇంక్లూజన్ ఆ కాన్సెప్ట్ని వాళ్ళు అర్థం చేసేసుకొని ఇండియా తెచ్చేసారు. ఇండియా తెచ్చేసి ఐఎంలో మనకి డైవర్సిటీ అంటే ఏంటి, జెండర్ డైవర్సిటీ, ఎల్జిబిటీ డైవర్సిటీ. అరే ఇండియాలో మెయిన్ డైవర్సిటీ కాస్ట్ ఉంది, కాస్ట్ టాపిక్కే ఎత్తరు. దే ప్రిటెండ్ అది అసలు ఎగ్జిస్టే అవ్వదని, కాస్ట్ బ్లైండ్. బట్ దే ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ఎల్జిబిటీ అండ్ జెండర్. నేను అవన్నిటిని తక్కువ అనట్లేదు, జెండర్ కాన్షియస్ ఉండాలి, ఎల్జిబిటీ కూడా ఎంకరేజ్ చేయాలంటే చేయాలి, అది వదిలేసి యు ఆర్ డిస్రిగార్డింగ్ ద కాస్ట్. ఏ ఐఎమ్స్లో చెప్పిన ఆల్ ఐఎమ్స్ పుట్ టుగెదర్, అట్లీస్ట్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్తే, దే హ్యావ్ అన్ ఎస్సీ ఎస్టీ సెల్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్. ఐఎమ్స్లో అది కూడా లేదు. ఏమంటే ఎస్సీ ఎస్టీ సెల్ ఉంటే అంట కాస్ట్ డివిజన్స్ పెరిగిపోతాయంట. దే డిస్రిగార్డ్ హ్యావింగ్ అన్ ఎస్సీ ఎస్టీ సెల్ బికాస్ కాస్ట్ డివిజన్స్ పెరిగిపోతాయంట ఎస్సీ ఎస్టీ సెల్ ఉంటే. అంత వియర్డ్. ఇంకోటి ఐఎమ్ ఇందోర్ స్టోరీ చెప్తా. ఐఎమ్ ఇందోర్లో స్కాలర్షిప్స్ మీరు అప్లై చేసుకోవాలంటే, ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఎన్జిఓ, ఇఫ్ దే గివింగ్ స్కాలర్షిప్, దిస్ అ పోర్టల్ వేర్ యూ కెన్ అప్లై. దాంట్లో కొన్ని స్కాలర్షిప్స్ బ్రాహ్మిన్ ఓన్లీ స్కాలర్షిప్స్. యూ ఆర్ అ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, అండర్ ద కాన్స్టిట్యూషన్ యు ఆర్ ఫంక్షనింగ్. అక్కడ దాంట్లో యూ ఆర్ ప్రమోటింగ్ ఆర్ యు ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు బ్రాహ్మిన్ ఓన్లీ స్కాలర్షిప్స్. సపోజ్ ఎవరైనా బ్రాహ్మిన్ ఓన్లీ ఎన్జిఓ ఉన్నారు, బ్రాహ్మిన్ స్కాలర్షిప్ ఇవ్వాలనుకున్నారు, పర్లేదు, దట్ ఈస్ దర్ చాయిస్. కానీ ఒక ఐఏఎం అవుతూ, ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అవుతూ, అలాంటిది మీ ఓన్ పోర్టల్లో పెట్టడం, దట్ ఈస్. ఇక్కడ ఒక క్విక్ క్వశ్చన్ అడుగుదాము లక్ష. ఇక్కడ మీరు అంటే ఎక్కువగా అంటే బ్రాహ్మణికల్ సమాజానికి ఎగనెస్టా ఒక వీడియోలో కూడా అంటే అది కొంత వైరల్ కూడా అయినట్టుగా ఉంది, అంటే అర్థం కాల. అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణికల్ సమాజానికి ఎగనెస్ట్ అంటున్నారు, మీరు అంటే క్యాస్ట్ ఉండాలంటున్నారా, లేదంటున్నారా, తీసేయాలంటున్నారా? బేసిక్ ఇప్పుడు బ్రాహ్మణికల్ అంటే చాలా మంది అర్థం చేసుకుంటారంటే, బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మిన్స్ అంటే పడదు, బ్రాహ్మిన్స్ హేట్. అలా కాదు. హిస్టోరికల్గా చూస్తే డాక్టర్ అంబేద్కర్ అప్పుడు హిందూ కోడ్ బిల్ చేయడానికి బ్రాహ్మణ్ పండిత్ నెహ్రూ హెల్ప్ చేయాల్సి వచ్చేది. బ్రాహ్మిన్స్లో కూడా మదన్ మోహన్ మాల్వీయ అవ్వచ్చు, ఆర్య సమాజ్ దయానంద్ సరస్వతి గారు కూడా బ్రాహ్మిన్. చాలా మంది అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి వస్తూ కూడా ఈ కాస్ట్ ఆపరేషన్స్ ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ అ బ్లాంకెట్ హేట్ టువర్డ్స్ అ బ్రాహ్మిన్ కాస్ట్ ఆర్ ఏ కాస్ట్. ఇప్పుడు ఏంటంటే నార్త్ ఇండియాలో వచ్చేసి అక్కడ కాస్ట్ హైరార్కీ చాలా ఫుల్ డిఫైన్డ్. అది బేసిక్ హైరార్కీ ఏంటి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. అక్కడ ఏంటి, బ్రాహ్మిన్స్ అక్కడ క్లియర్, పండిత్ సర్నేమ్ పెట్టుకుని, మిశ్రాస్, శర్మాస్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియ అంటే రాజ్పుత్, ఠాకూర్, ఇవి వాళ్ళ హైరార్కీ
నార్త్ ఇండియాలో వస్తే వాళ్ళ హైరార్కీ 100% క్లియర్. వాళ్ళు ఓపెన్ గా చెప్పుకుంటారు మేము సుపీరియర్ అని. బీయింగ్ బార్న్ అ బ్రాహ్మణ్ ఇస్ నాట్ అ క్రైమ్ ఆర్ బీయింగ్ బార్న్ ఎనీథింగ్ ఇస్ నాట్ అ క్రైమ్. గురించి మాట్లాడుతున్నారు. బ్రాహ్మణ్ ఇప్పుడు కాస్ట్ హైరార్కీ వచ్చేసరికి ఎవడైనా నేను క్షత్రియ అందుకే నేను గొప్ప, ఇప్పుడు ఎవరైనా నేను క్షత్రియ గొప్ప అనడానికి క్షత్రియగా పుట్టడానికి ఎగ్జామ్ రాసాడా, ఏదైనా గోల్డ్ మెడల్ గెలిచాడా, లేకపోతే ఆయన అచీవ్ చేశాడా? ఇట్స్ యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అసలు ఐఎమ్ సుపీరియర్, నేను పైన ఉన్నానంటే అది నవ్వాల్సిన. మీకు వర్ణ వ్యవస్థ తెలుగులో ఉన్నది. యు ఆర్ బేసికలీ ఫ్రమ్ తెలుగు, రైట్? తెలుగు స్టేట్స్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏపీ తెలంగాణ పక్కన పెట్టండి. సో వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఐడియా ఉందా? వర్ణ వ్యవస్థ మీరు ఇప్పుడు చెప్పింది అది. వర్ణ వ్యవస్థ టెక్నికల్ గా మనం చూస్తే భగవద్గీతలో చూస్తే అది కర్మ గుణ బేసిస్ పైన శ్రీకృష్ణుడు అనేవాడు. శ్రీకృష్ణుడు ఏంటి ప్రొఫెషన్ బేస్డ్. సపోజ్ ఇఫ్ సమ్వన్ ఇస్ అ వారియర్ దే ఆర్ క్షత్రియ, ఇఫ్ సమ్వన్ ఇస్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెసర్ దే ఆర్ బ్రాహ్మణ్. కానీ లాస్ట్ 2000 years లోని దాన్ని ఎలా రిజిడైజ్ చేశారు? దే ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు బర్త్ బేస్డ్. ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు బర్త్ బేస్డ్ లో నార్త్ ఇండియాలో సర్నేమ్స్ ఉంటాయి. ద్వివేది అంటే 2 వేదాలు చదివినోడు, త్రివేది అంటే 3 వేదాలు చదివినోడు. ఇప్పుడు ఒక ద్వివేది ఉన్నాడు, ఆడు 3వ వేదం చదువుతాడు, త్రివేదిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, అవడు. సో ఈ దీన్ని ఒక వాట్ వాజ్ సపోజ్ టు బి ప్రొఫెషన్ బేస్డ్ దే ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఇంటూ హెరిడిటరీ బర్త్ బేస్డ్ సిస్టమ్. అండ్ హెరిడిటరీ బర్త్ బేస్డ్ సిస్టంలోని వాట్ దే మేడ్ హైరార్కీ. టాప్లో బ్రాహ్మిన్స్, నేను బ్రాహ్మణుడు, నేను వేదాలు చదివాను, మంచిది, మా కొడుకు కూడా చదువుతాడు, వాడు కొడుకు కూడా చదువుతాడు, గ్రేట్. కానీ సేమ్ హైరార్కీ వెన్ యూఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ సమ్ శూద్ర కమ్యూనిటీ ఆర్ దళిత్ కమ్యూనిటీ, అక్కడ ఏంటి చమార్ కమ్యూనిటీ అంటారు, వాళ్ళు ఏంటి చమడీస్తో పనిచేసి లెదర్ వర్క్. భంగి కమ్యూనిటీ అంటే టాయిలెట్స్ గట్రా ఇది క్లీన్ చేసిన వారు. వాళ్ళకి ఏంటి ఫర్ లాస్ట్ 2000 years నువ్వు టాయిలెట్ క్లీన్ చేస్తావు, మీ కొడుకు టాయిలెట్ క్లీన్ చేస్తాడు, వాడు కొడుకు టాయిలెట్ క్లీన్ చేస్తాడు. వాళ్ళకేం మొబిలిటీ లేదు, వాళ్ళకేమి చాయిస్ ఆఫ్ డూయింగ్ అదర్ జాబ్స్ లేదు. సో వాళ్ళకి 2000 years వరకు అదే ఇది చేసేసి ఇంకా వాడు ఇంకేదైనా జాబ్ చేయాలి అనుకుంటే ఆపేది ఎవరు? అప్పుడు వాళ్ళకి ఆపేది, వాళ్ళకి తొక్కేది కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళే కదా. ఇంత హిస్టరీ వేసుకొని, ఇంత హైరార్కీ వేసుకొని నౌ దే ఆర్ సెయింగ్ ఐఎమ్ ప్రౌడ్ బ్రాహ్మణ్, ఐఎమ్ ప్రౌడ్ క్షత్రియ అంటే అలాంటి వాళ్ళని మనం నవ్వేసి సొసైటీలో డిస్కరేజ్ చేయాలి, కానీ అది ఎంకరేజ్ మాత్రం చేయకూడదు. అంటే డిస్కరేజ్ చేయాలంటారా, సొల్యూషన్ ఏం తీసుకొద్దాం అని అనుకుంటారు? అంటే ఎవరిదా అంటే మీరు చాలా యంగెస్ట్ ఉన్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు, చాలా పెద్ద పెద్ద పదాలు కూడా వాడుతున్నారు, అది నేను కూడా చెప్పాలనుకోవట్లేదు. సో అంటే మీరు ఏమంటున్నారు అంటే వాళ్ళని కూడా ఇందులో కలపాలంటున్నారా, లేకపోతే క్యాస్టిజం తీసేయాలంటున్నారా? ఇప్పుడు దీనికన్నా ముందు క్వశ్చన్ ఉంది నాకు. దీనికన్నా ముందు మీకు ఏదైతే నేను కామన్ మ్యాన్ డిబేట్ పంపించానో దాంట్లో కూడా నార్మల్ పీపుల్ ఏం రాలేదు. సో బీజేపీ నుంచి రిప్రజెంటేటివ్ లక్ష్మణ్ గారు ఉన్నారు. సో మీరన్న హైరార్కీలో చూస్తే టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఓకే, పార్లమెంటరీ బోర్డు దాంట్లో బీజేపీలో 12 members లో అతను ఒకరు. ఓకే, డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు పంపించిన వీడియోలో జస్టిస్ దాంట్లో ఉన్నారు, మీరు కూడా చూసే ఉంటారు. ఓకే, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఉన్నదో ఈ రిజర్వేషన్స్ ఖచ్చితంగా ఉండాలి, కులం ఉన్నంత వరకు రిజర్వేషన్ ఉండాలి, కొనసాగించాలి. అంటే ఏదో ఒకటి చేయగలరు, కులం అన్న తీసేయాలి లేదా రిజర్వేషన్ అన్న తీసేయాలంటే ఈ కులం పోవాలి. ఈ రెండింటికి లింక్ ఉంది. ఈ చైన్ లింక్ని ఒక యంగ్స్టర్గా మీరు స్టడీ చేసిన దాంట్లో ఏం చెప్తారు మీరు? ఎగ్జాంపుల్ మీరు డిస్కరేజ్ చేయాలి అంటున్నారు, అది నాకు అర్థం కాదు ఆ పాయింట్. ఇప్పుడు రిజర్వేషన్ బేసిక్ ఏంటంటే సపోజ్ ఓబీసీ రిజర్వేషన్ తీసుకుందాం. బీసీస్ ఆ కాన్సెప్ట్ అనేది మండల్ కమిషన్ తర్వాత దాన్ని ఎన్ఫోర్స్ చేసి ఓబీసీ రిజర్వేషన్ తెచ్చారు. ఓబీసీ రిజర్వేషన్ తెచ్చినప్పుడు ఓబీసీ కట్ ఆఫ్స్ ఇన్ ఎనీ ఎగ్జామ్ జనరల్ కట్ ఆఫ్ చూసుకుంటే అప్పుడు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు రెండిట్లో డిఫరెన్స్ ఉండేది. ఓవర్ ద ఇయర్స్ ఏం చూసామంటే ఓబీసీ కమ్యూనిటీస్ కూడా అప్లిఫ్ట్మెంట్ అవ్వి, వాళ్ళు కూడా మొబిలైజ్ అవ్వి. నౌ ఓబీసీ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే ఆ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 0 అవుతుంది. డిఫరెన్స్ 0 ఉన్నప్పుడు ఇంకా రిజర్వేషన్ అక్కర్లేదు. యూ కెన్ రిమూవ్ ఓబీసీ రిజర్వేషన్, ఇట్ విల్ బీ ద సేమ్ లెవెల్. యూ డోంట్ హ్యావ్ టు ఎన్ష్యూర్ రిజర్వేషన్ ఫర్ దేర్ రిప్రజెంటేషన్. ఇప్పుడు అవ్వలేదనే కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఎస్సీ కూడా చూస్తే ఇండిపెండెన్స్ టైం అప్పుడు జనరల్ ఎస్సీ కట్ ఆఫ్ ఒక చాలా చాలా డిఫరెంట్. ఎస్సీ వాస్ లెస్ దెన్ 5-10 marks, జనరల్ వాజ్ అగైన్స్ 60-70. ఇప్పుడు జనరల్ ఇస్ అబౌట్ 95-99, ఎస్సీ వాళ్ళు కూడా 80-85 వరకు వచ్చేసింది. ఇఫ్ యూ లెట్ ద సిస్టమ్ టేక్ ఇట్స్ కోర్స్, వన్ డే ఏమవుతుంది అంటే ఇవి రెండు కన్వర్జ్ అవుతాయి. ఎస్సీ కట్ ఆఫ్ జనరల్ కట్ ఆఫ్ సేమ్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ రిమూవ్ ద కట్ ఆఫ్ బేస్డ్ రిజర్వేషన్. ఇప్పుడు ఏంటంటే నేను చాలా మటుకు పిహెచ్డి ప్రోగ్రామ్స్ లో ఢిల్లీ తీసుకోండి, ఇక్కడ స్టేట్ యూనివర్సిటీస్ తీసుకోండి, కట్ ఆఫ్ 0 ఉంటుంది ఎస్సీకి ఎస్టీకి కూడా. 0 కట్ ఆఫ్ 1 mark కట్ ఆఫ్ అయినా కూడా సీట్స్ వేకెంట్ పోతున్నాయి. అంటే ఏంటి అంటే ఆ కమ్యూనిటీలో మీరు 0 కట్ ఆఫ్ పెట్టి ఎంకరేజ్ చేసినా కూడా
ఆ లెవెల్లో చదివిన వాళ్ళు లేరు ఆ కమ్యూనిటీలో. ఎందుకు అంటే reason వాళ్ళని అంత చెప్పగలుగుతారా? అదే డిస్రిగార్డ్. question. Yeah. బేసిక్ ప్రాబ్లమ్ విత్ రిజర్వేషన్ ఏంటంటే, మనం రిజర్వేషన్ ఏంటి కాలేజ్ లెవెల్ ఇస్తాం, స్కూలింగ్ పట్టించుకో. స్కూలింగ్ లెవెల్లో, ఎందుకంటే మెయిన్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది స్కూల్ లెవెల్. స్కూల్ లెవెల్లో పట్టించుకోకుండా కాలేజ్ టైం కూడా రిజర్వేషన్ అని తెచ్చి లాక్కొని తెచ్చేసినా కూడా, ఇప్పుడు మన ఓసీ క్యాండిడేట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బెటర్ స్కూలింగ్, కోచింగ్ సెంటర్స్ గట్రా వెళ్ళి, అందరూ కాదు, ఆన్ యావరేజ్ దే హ్యావ్ దట్ బెటర్ యాక్సెస్. ఇప్పుడు ఇతను ఉన్నాడు స్కూలింగ్ లెవెల్లో ఏమంత ఇదేం లేదు, సడన్ గా రిజర్వేషన్ వల్ల ఇక్కడ తీసుకెళ్ళి పెట్టినా కూడా దే ఆర్ నాట్ స్టిల్ ఆన్ ద సేమ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఆబ్వియస్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్లాగ్స్, ప్రెషర్ అంటున్నారా, ఏం చెప్తున్నారు మీరు? ప్రెషర్ కాదు, ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్ ఇద్దరిది సేమ్ ఉంటుంది స్కూలింగ్ లో. వాట్ ఐమ్ సజెస్టింగ్ ఇస్ దట్ స్కూల్ లెవెల్ మన ఇండియాలో స్కూలింగ్ సిస్టమ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ వన్, ద ప్రైవేట్ పబ్లిక్ స్కూల్స్. పబ్లిక్ స్కూల్స్ వీ నో ద కండిషన్, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో. క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికేది ప్రైవేట్ స్కూల్స్లో. ప్రైవేట్ స్కూల్స్ వస్తూ వస్తూ దేర్ ఇస్ అ మనీ కాంపోనెంట్. కరెక్ట్. ఇంకా దాంట్లో కూడా బెస్ట్ ప్రైవేట్ స్కూల్స్ తీసుకోండి, ఓక్ రిచ్ టైప్ మనకి టాప్ ఉంటాయి కదా, దాంట్లో కాస్ట్ కాంపోజిషన్ ఏంటి? సో సర్టన్ స్కూల్స్ సర్టన్ వీళ్ళకి వచ్చినట్టు ఆబ్వియస్లీ అడ్వాంటేజ్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది లక్ష్య. సో మీరు అన్నట్టు ఎవరైతే సపోజ్ ఎగ్జాంపుల్ పర్సే నేను అనుకున్న ఎస్సీ ఎస్టీ మీరు అంటున్నటువంటి, నేను అనుకోవట్లా. సో నేను చదవాలనుకుంటే మా ఫాదర్ దగ్గర అంత డబ్బు లేదు, 12th క్లాస్ వరకు ఏదో గవర్నమెంటో చదువుకుంటాను, లేకపోతే మీరన్న టాప్ స్కూల్లో చదువుకోవడానికి నేను ఎలా వెళ్ళాలి, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? అది కదా రీజన్. మీరే చెప్తున్నారు. సో నేను వెళ్ళి సరే నాకు మీరు అన్నటువంటి ఏదో 1% 1 మార్కో 2 మార్కో వస్తే, సపోజ్ నాకు మీరు అనుకున్నటువంటి ఐఐఎంలో సీట్ వచ్చింది, ఫస్ట్ నేను ఏం ప్రెషర్ ఫీల్ అవుతాను? ఏదో గవర్నమెంట్ స్కూల్లో మీరు అన్నది ఆ టాపిక్ ఇంకోటి మాట్లాడదాం మనం దాని గురించి తర్వాత. సో నేను ప్రెషర్ ఫీల్ అయ్యి చదువుకోలేకపోతున్నాను కదా సమస్య. సో ఇక్కడ నాకు 0 నుంచే, అంటే ఫస్ట్ క్లాస్ నుంచే, సో ఎక్కడైతే కిండర్ గార్డెన్ స్కూల్ నుంచో నాకు మంచి ఎడ్యుకేషన్ కావాలి అంటే పుష్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూడా రిజర్వేషన్స్ కావాలి ఖచ్చితంగా, స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇవ్వాలి అనేది నేను మీకు పంపించిన ఇంటర్వ్యూలో మై సజెషన్. దీంట్లో స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఫిక్స్ చేయాలంటే చైనీస్ వే ఆఫ్ స్కూలింగ్. చైనాలో ఎవ్రీ వన్ గోస్ టు గవర్నమెంట్. చైనీస్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ కన్నా ఎక్కువ. వాళ్ళు ఒక సంవత్సరం ఎడ్యుకేషన్ ఎంత ఖర్చు పెడతారో మన ఇండియాలో ఆల్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ప్లస్ డిఫెన్స్ ప్లస్ అన్ని కలిపి దానికన్నా తక్కువ ఉంది. ఎడ్యుకేషన్ సీరియస్గా సబ్జెక్ట్ తీసుకొని అందరికీ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి. అందరికీ గవర్నమెంట్ స్కూల్ సేమ్ లెవెల్ ఆఫ్ స్కూలింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రైవేట్ స్కూల్స్ ఉండొద్దంట, అబాలిష్ ప్రైవేట్ స్కూల్స్, ఎవ్రీ వన్ గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అందరినీ వెళ్ళడం ఫోర్స్ చేస్తే మనం కూడా గవర్నమెంట్ ఫోర్స్ చేస్తాం, బెటర్ ఫెసిలిటీస్ ఇవ్వండి అయ్యా అని. అందరి స్టూడెంట్స్కి బేస్ లెవెల్ నుంచి సేమ్ ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళ డెవలప్మెంట్ కూడా మోరలెస్ సేమ్ అవుతుంది. మీ స్కూల్లో అబాలిష్ ప్రైవేట్ హ్యావ్ సేమ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్స్ ఫర్ ఎవ్రీవన్. సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఉండొద్దంటారా? ఒకటే కరికులం ఉండాలంటారా? మీరు ఏం చెప్తున్నారు? ఐడియలీ దట్ ఈస్ ద గోల్. చైనీస్ వే ఆఫ్ ఎడ్యుకేషన్, చైనాలో అందరికీ సేమ్ స్కూల్ సేమ్ ఇది. గవర్నమెంట్ ఖర్చు పెట్టాలంటే దీంట్లో ఖర్చు పెట్టాలి. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, దీస్ ఆర్ ద థింగ్స్ గవర్నమెంట్ ఖర్చు పెట్టినా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. స్కూల్ లెవెల్ మేక్ ఇట్ సేమ్ ఫర్ ఎవ్రీ వన్. అప్పుడేమో అందరూ ఒకే స్కూల్ నుంచి వెళ్తే రిజర్వేషన్ ఎందుకు ఉంటుంది? దేర్ ఇస్ నో నీడ్, దెర్ విల్ బి నో నీడ్ ఫర్. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు చెప్పింది రైట్. ఇప్పుడు ఆల్రెడీ యూత్ ఉన్నారు, ఇప్పుడు లైక్ మీలాంటి వాళ్ళు. సో వాళ్ళు ఆల్రెడీ కొంత చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఎట్లా దొరకాలి? రిజర్వేషన్ ఇవ్వకపోతే వాడు ఎక్కువ చదువుకోలేదు, ఇప్పుడు చదవలేడు, జాబ్ కావాలి, బతకాలి, ఏం చేయాలి? ఏం చేయమంటారు? నా క్వశ్చన్ అర్థమైంది మీకు? ఎస్సీఎస్సీ స్టూడెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారో కాలేజ్కి, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, సరే ఓసీ కొంచెం పక్కన పెట్టండి, మనం మాట్లాడుతున్న రిజర్వేషన్ గురించి కదా. మనకి రాదు, ఆల్రెడీ ఓ డిగ్రీ చదివిండు, జాబ్ రావాలా, ఏం చేయాలి చెప్పండి మీరు? అది అగైన్ వెరీ పర్టికులర్, వాళ్ళు ఏ డిగ్రీ చేశాడు అవన్నీ ఇట్స్ వెరీ కేస్ బై కేస్. కరెక్టే. ఇప్పుడు వాడిని ప్రోత్సహించాలి, వాడు కూడా సమాజంలో బతకాలి, వాడిని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చెప్తున్నటువంటి డిస్క్రిమినేషన్ కాలేజీలోనే జరగడం కాదు, బయట కూడా జరుగుతుంది. నేను చెప్తా ఎలా ప్లీజ్. దీన్ని సింప్లిఫై చేయాలంటే, ఒక ఎస్సీ స్టూడెంట్, ఎస్టీ స్టూడెంట్ ఎవరైనా ఐఐఎంకి వెళ్ళినా, ఐఐటీస్కి వెళ్ళినా కూడా, ఐఐటీలో క్లాస్ రూమ్లో చూడండి, ఎవరెవరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఒక మూల కూర్చొని ఉంటారు. ఇది ఫేమస్ గ్రూప్స్తో కలవరు, మెయిన్ స్ట్రీమ్ కలవరు, కొంచెం సైడ్ కలవనివ్వరా? క్వశ్చన్ ఇది నాకు అడిగితే ఇన్ మై ఐఎంలో నేను ఎంత చూసానో వాళ్ళు కలవరు. ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు అంటే కలవరా, వాళ్ళు కలవనివ్వరా? ఎందుకంటే మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మీరు క్యాట్ రాసి ఐఎంకి వెళ్తారు, ఐఎంలోని ఈ రోజుల్లోని ఏంటంటే మీ పేరు అడిగిన తర్వాత పర్సెంటైల్ అడుగుతారు. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా. ఇప్పుడు ఓసీ వాడితో ఆబ్వియస్లీ హై పర్సెంటైల్ ఉంటుంది, అని చెప్పలేము.
సమ్వాట్ బెటర్ అంటారు మీరు. టెక్నికల్ స్టాటిస్టికల్ గా చూసుకోండి, అదే అదేం కాదు. ఉమెన్ కి కొంచెం డైవర్సిటీ మార్క్స్ ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఎస్సీస్ కి మీరు ఓసీస్ కి బిగ్ గ్యాప్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ అబ్బాయి ఓసీ ఇంకా ఈ అబ్బాయి ఎస్సీ అని తెలిసిన తర్వాత ఆ అదరైజేషన్ అక్కడే అయిపోయింది. ఇప్పుడు అంటే వీడికి తక్కువ మార్కులు వచ్చినాయి అని చెప్పి వాడిని ఇది చేస్తారా, లేదు క్యాస్ట్ కాబట్టి చేస్తారా, బీసీ ఎస్సీ ఎస్టీ కాబట్టి అనేది నా క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఏంటి, ఒకటి ఉంటుంది ఎక్స్ప్లిసిట్ డిస్క్రిమినేషన్. నాకు తెలుసు మీరు ఆ ఫలానా కాస్ట్, నాకు ఆ కాస్ట్ అనేది పడదు, నాకు చిన్న చూపు, అది ఎక్స్ప్లిసిట్. కానీ చాలా ఫార్మ్స్ ఆఫ్ అదరైజేషన్ ఎక్స్ప్లిసిట్ కాదు, చాలా ఇంప్లిసిట్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సర్టన్ జనరల్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు, దే ఆర్ ప్రౌడ్ కి కాస్ట్ అంటే పడదు అంటే మీరు ఒకటి చెప్పండి. నేను ఇందాక అడిగాను, అక్కడికి వచ్చేటప్పుడు మీరు చెప్పిన వాళ్ళు మంచిగా చదువుకొని వచ్చి ఉంటారనేది మీరు చెప్తున్నారు. ఇది మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో ఆ పేరెంట్స్ కూడా అలాగే పెంచుంటారంటారా, ఎలా గెస్ చేస్తున్నారు మీరు అనేది? సింప్లిఫై చేస్తాను. విలేజ్ లో ఒక ఓసీ దళిత్ కింద చిన్న చూపు చూడొచ్చు కాస్ట్ వల్ల, ఇది ఫలానా కాస్ట్ చిన్న పని చేస్తాడు అని. ఐఎమ్ వచ్చేసరికి అది కాస్ట్ ఎగ్జాక్ట్లీ కాస్ట్ బేస్డ్ చిన్న చూపు కాదు. ఇది ఏంటంటే నేను చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ అబ్బాయి ఉన్నాడు, హీ మైట్ నాట్ బిలీవ్ ఇన్ కాస్ట్. ఎందుకంటే మోస్ట్ ఓసీ స్టూడెంట్స్ మీ కాస్ట్ ఏంటంటే నాకు కాస్ట్ లేదు, నేను ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ అని చెప్తారు. కానీ కూడా వాళ్ళు ఎంత కాస్ట్ బ్లైండ్ అంటే వెన్ దే సే నేను నా పర్సెంటైల్ ఫలానా, నీ పర్సెంటైల్ ఎంత అని, ఎస్సీస్ ఎస్టీస్ ఆర్ ఎనీ రిజర్వ్డ్ క్యాండిడేట్ పర్సన్ విల్ ఫీల్ అండర్ కాన్ఫిడెంట్. ఎందుకంటే వాడికి ఏమనిపిస్తుంది, ఈ నా పర్సెంటైల్ తెలిసిన తర్వాత నన్ను చిన్న చూపు చూస్తాడు, నన్ను అంత ఖాతర చేయడు. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పడం కొంచెం సిగ్గుగా ఉంటుంది కదా, తక్కువ పర్సెంటైల్, అది అబ్బాయిది ఎక్కువ పర్సెంటైల్, నన్ను కలవనివ్వరు. మోస్ట్లీ వచ్చి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూ, సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూ అవుతుంది. క్లాస్ రూమ్ డిస్కషన్స్లో కూడా అంత ఎక్కువ పార్టిసిపేట్ ఎందుకు చేయరు, ఎందుకంటే బయటకు వచ్చి నలుగురితో మాట్లాడితే వాళ్ళకి తెలిసిపోతుందేమో నేను ఎస్సీ అని, నన్ను ఎస్సీ అని తెలిస్తే నాతో సరిగా కలవరేమో. ఇట్ మోర్ హ్యాస్ టు డూ విత్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను ఇందాక మీకు క్వశ్చన్ అడిగింది అదే, ఈ 20 మళ్ళీ అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 years వచ్చి ఆల్రెడీ వాడు డిగ్రీ చేసి ఆల్రెడీ పోనీ ఐఏఎంలో సీట్ వచ్చి ఆర్ ఐఐటి IIIT వాటెవర్ ఏదో క్లాట్ వచ్చో ఏదో వచ్చి ఏదో దాంట్లో రిజర్వేషన్ ద్వారా తీసుకున్నాడు, వాడిని ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు ఏం చెప్తారు అని చెప్తున్నా మీ ఎక్స్పీరియన్స్. నా ఎక్స్పీరియన్స్ బట్టి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కాస్ట్కి వ్యతిరేకము ఇట్లా ఉండొద్దు, ఇది అవసరం లేదు, రిజర్వేషన్ వచ్చిన తర్వాత తీసేయాలి అనేది చెప్తున్నారు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అది పబ్లిక్ పాలసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్తుంది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ నా ఎక్స్పీరియన్స్ బట్టి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఇష్యూ వల్ల వీళ్ళ కమ్యూనికేషన్ క్లియర్గా ఉండదు. ఇప్పుడు కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం, వాయిస్ రేస్ చేసి మాట్లాడడం, కొంచెం డామినెంట్ గా మాట్లాడడం, ఇంటర్వ్యూకి వెళ్తే కూడా యాక్టివ్ గా ఉండాలి, ప్రొయాక్టివ్ గా ఉండాలి, క్వశ్చన్ అడిగే ముందు ఆన్సర్ చెప్పేటట్టు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వాలంటే ఒక కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్. ఇప్పుడు ఏంటంటే ఎస్సీ స్టూడెంట్స్ కి నాలెడ్జ్ గురించి కాదు, నాలెడ్జ్ నేను చెప్తున్నాను చాలా మందికి నాలెడ్జ్ తక్కువ ఉన్నా కూడా నేను చెప్తున్నా ఇంటర్వ్యూస్ లో నా పర్సనల్ కాన్ఫిడెన్స్ ఇస్ కీ, కమ్యూనికేషన్ ఇస్ కీ. క్యాండిడేట్ ఎంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నాడో, ఎంత ప్రాంప్ట్ గా ఆన్సర్ ఇస్తున్నాడో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు నో ఇన్ ద బుక్. బుకిష్ నాలెడ్జ్ ఉంటే PhD వెళ్ళొచ్చు, కానీ ఐఎం తర్వాత మార్కెటింగ్ వెళ్ళడం, కన్సల్టింగ్ వెళ్ళడం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఒక PPT ప్రెజెంట్ చేయడం, ఆర్ యూ కాన్ఫిడెంట్లీ ఏబుల్ టు స్టాండ్ దేర్, ఒక 10 మంది దగ్గర ఓపెన్ గా మాట్లాడగలుగుతావా లేదా, క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వగలుగుతావా లేదా. ఈ కమ్యూనికేషన్ ఇంకా ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది హ్యాస్ అ లాట్ టు డూ విత్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే తక్కువ పర్సెంటైల్ వల్ల వచ్చేము, మాకు చిన్న చూపు చూస్తారు, మేము గట్టిగా మాట్లాడితే మా వైపు అటెన్షన్ రావడం వల్ల వాళ్ళు తెలిసిపోతుందేమో నేను ఫలానా కేటగిరీ. అంటే సైకలాజికల్ బేసిక్లీ సైకలాజికల్ ఒక బ్యాక్లాగ్, ఒక బ్యాక్ ఎండ్ లో ఒక సైకలాజికల్ బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ని కానీ ఇప్పుడు నాతో వచ్చింది కూడా అప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇష్యూ. నేను రిజర్వ్ కేటగిరీ నుంచి వచ్చాను కదా, అది నాలో ఒక పెద్ద ఫ్లా ఏమో, నాలో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. వన్స్ ఐ బ్రోక్ దట్, వన్స్ ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్, ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడడం, కొంచెం ఫాస్ట్గా ఉండడం, కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉండడం, డామినెంట్గా ఉండడం, దట్ విల్ టేక్ యూ ప్లేసెస్. హౌ యూ బ్రోక్ దిస్ అంటే మిగతా వాళ్ళకు కూడా అర్థం కావడానికి, అంటే మిగతా వాళ్ళు మీరు ఏదైతే చెప్తున్నారో మీరు చదివిన కాలేజ్లో సైకలాజికల్ ఫస్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ రిజర్వ్డ్ కేటగిరీ, accept that you are from reserved category. జనాలకి ఇవాళ రేపో తెలిసిపోతుంది. ఒక అమ్మాయితో మాట్లాడితే ఇవాళ రేపో తెలిసిపోతుంది నువ్వు ఫలానా కాస్ట్ అని. ఎక్సెప్ట్ దట్ యూ విల్ బి జడ్జ్డ్. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తారు, ఇవాళ రేపో చేస్తారు. నువ్వు ముందు నుంచి ఎక్సెప్ట్ చేసుకో, ఇదే అవబోతుందని. దీన్ని ఎక్సెప్ట్ చేసుకొని నువ్వు నిన్ను ఎంత బాగా డెవలప్ చేసుకోగలుగుతావో, కమ్యూనికేషన్, క్లారిటీ,
రైటింగ్, ప్రెజెంటేషన్, దీన్ని ఎంత డెవలప్ చేసుకోవాలో అంత డెవలప్ చేసుకో. వన్స్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ దట్ ఎక్స్టర్నల్ జడ్జ్మెంట్ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు లైఫ్. ఇప్పుడు మా వాళ్ళు ఏంటంటే ఈ జడ్జ్మెంట్తో భయపడే ఉంటారు. ఎందుకంటే నేను మోస్ట్లీ 2 థింగ్స్లో డీల్ చేస్తాను. ఒక్కటి చెప్పండి, అంటే ఇప్పుడు రిజర్వేషన్ కాలేజెస్లో, అంటే మీరు కాలేజ్ స్టూడెంట్ నుంచి అంటే ఐఏఎం ఆల్ముని అనుకోండి, సో అక్కడ ఉండాలంటున్నారా వద్దంటున్నారా? ఇప్పుడు స్ట్రైట్గా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలి? అంటే ఉండాలంటే సో అంటే ఈ రిజర్వేషన్ ఉండాలా వద్దా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రెజెంట్ సిస్టంలో ఉండాలి. వన్స్ యూ ఫిక్స్ ద ఎడ్యుకేషన్, వన్స్ యూ గివ్ ఎవ్రీ వన్ ద సేమ్ ఛాన్స్, వన్స్. ఇంకోటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం విత్ కాస్ట్ దీంట్లో, ఇంకో కంట్రీస్లో తీసుకోండి, మీరు అమెరికాలో ఉన్నారు, అమెరికాలో వాళ్ళ హిస్టరీలోని బ్లాక్ కమ్యూనిటీకి ఎలా స్లేవరీ చేశారు, ఏం చేశారు కాదు, ఎడ్యుకేషన్ హిస్టరీలో దాన్ని నీట్గా టీచ్ చేస్తారు. అది ఎలా చేసాం, అది తప్పు, దాని గిల్ట్ మనకుంది. వాళ్ళు ఒక సోషలీ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అమెరికాలో కూడా ఎవరైనా ఎన్వర్డ్ యూస్ చేస్తే వాడు ఫైర్ అయిపోతాడు. ఇండియాలో వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో కాస్ట్ సిస్టమ్ గురించి ఏం చెప్పారు? కాస్ట్ సిస్టమ్ ఏంటి, పిరమిడ్ గీస్తారు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య అంటారు. అది ఎక్కడ నార్త్ ఇండియా, అది ఇక్కడ వస్తే ఇక్కడ మన చౌదరీస్ ఉన్నా, కాపులు ఉన్నా వాళ్ళు దాంట్లో వస్తారా? అక్కడ కాస్ట్ సిస్టమ్ ఇస్ అ వెరీ రీజనల్ కాన్సెప్ట్. ఆ వన్ సైజ్ ఫిట్స్ ఆల్ టెక్స్ట్ బుక్ లో రెండు పేజీలు ఉంటుంది. అన్టచబిలిటీ అయితే ఇంకా దారుణం, ఒక లైన్ ఉంటుంది, అన్టచబిలిటీ వాజ్ ప్రాక్టీస్ ఫలానా ఫలానా. ఇప్పుడు కాస్ట్ సిస్టమ్ దాని హిస్టరీ ఏంటి, అది 70% ఆఫ్ పాపులేషన్ ఎలా ఎఫెక్ట్ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఎఫెక్ట్ చేయడం వల్ల వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, ఎంత బ్యాక్వర్డ్ ఉన్నారు, అలాగే కొనసాగుతుందంటారా? ఎఫెక్ట్ ఉందంటారా? మీరు ఏం చెప్తారు? సైకలాజికలీ ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది దాని ఇంపాక్ట్. ఇప్పుడు చూడండి, ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ వేర్ యూ హ్యావ్ టు బీ ఆఫ్ అ సర్టన్ కాన్ఫిడెన్స్. నేను మీకు 2 ఇండస్ట్రీస్ చెప్తా. ఒకటి మీడియా, జర్నలిజం. జర్నలిజం ఎవరైనా జర్నలిస్ట్ అవ్వచ్చు, ఎవరైనా టీవీ దీంట్లోని యాంకర్స్కి అవ్వచ్చు. కానీ దీనిలో కాస్ట్ కాంపోజిషన్ చూడండి, ఎక్కడున్నారు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీస్ కూడా బేర్లీ. నేనైతే రాజకీయ, సామాజికంగా, ఆర్థికంగా లేరు అనేది కదా క్వశ్చన్. దట్ ఈస్ వన్ వే. నాకు బేసిక్గా చెప్పాలంటే ఒకటి 2 థింగ్స్. ఒక లెవెల్ వెళ్ళాలంటే మీకు ఒక కొంచెం కనెక్షన్స్, నెట్వర్క్, రెఫరల్స్ ఉండాలి. ఫలానా కమ్యూనిటీస్కి ఆ నెట్వర్కింగ్ కొంచెం ఈజీ. మాకు వాళ్ళు తెలియదు కాబట్టి మేము ఫోన్ చేసి ఒరే మమ్మ నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వరా అని, అంటే అంత సింపుల్గా ఉండదు కానీ ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ ఒక బ్లాక్ వస్తుంది. సెకండ్ ఏంటంటే మా ఓన్ కమ్యూనిటీకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉండడం వల్ల మా వాయిస్ ఎప్పుడు అంత గట్టిగా, ఇదేంటి టీవీ యాంకరింగ్ అంటే చాలా యూ షుడ్ బి అవుట్ స్పోకెన్. ఎక్కడెక్కడ అవుట్ స్పోకెన్ ఇది ఉంటుందో మా కమ్యూనిటీస్ అంత స్ట్రాంగ్ కాదు. ఇట్ హ్యాస్ టు డూ విత్ అవర్ ఓన్ సైకలాజికల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అందుకే నేను చెప్తున్నాను, ఇండియాలో స్టార్టప్స్, యూనికార్న్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. యూనికార్న్ మీరు రన్ చేయాలంటే యూ నీడ్ టు గెట్ టు ద ఇన్వెస్టర్ ముందు ప్రెజెంట్ చేసి ఇది మా ఫలానా కంపెనీ, ఇది మా బిజినెస్ మోడల్, ఇది చెప్పి దెన్ ఓన్లీ యూ గెట్ ద ఫండింగ్. ఏవేవి ఇండియాలో యూనికార్న్స్ ఉన్నాయో 180 అరౌండ్ యూనికార్న్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 0 ఎస్టీ ఫౌండర్స్. ఎస్సీ కూడా నాకు తెలిసి ఒక్కలో ఇద్దరు, అది కూడా నేను సర్నేమ్ బట్టి ఎస్టిమేట్ చేస్తున్నా. ఇఫ్ యూ లుక్ ఎట్ వెరీ ప్రామినెంట్ సెక్టర్స్ ఆఫ్ ఇండియా, ఇది మీడియా అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు, స్టార్ట్అప్ ఈకోసిస్టమ్ అవ్వచ్చు. మీ ఎక్స్పీరియన్స్లో అంటే కాలేజ్లో చూసిన దానికి మీరు చేస్తున్నటువంటి వీడియోలకి కొంత రీసెర్చ్ చేసి ఉంటారు. సో ఇది ఒక సున్నితమైనటువంటి అంశం తెలుగులో చెప్పాలి అంటే, రైట్? సో ఈ సున్నితమైనటువంటి అంశాల మీద మాట్లాడేటప్పుడు మీకు ఎప్పుడు భయం లేదా? స్టార్టింగ్లోని ఏమైనా తప్పుడు కామెంట్లు వస్తే పర్సనల్గా తీసుకొని ఫీల్ అయిపోయేవాడిని. కానీ ఇప్పుడు తెలిసింది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక 1,00,000 మంది ముందు మాట్లాడినప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, కొందరు తిడతారు, కొందరు తిడతారు. అది పీపుల్ ఆర్ ఫ్రీ టు హ్యావ్ ఒపీనియన్స్. కానీ నేను చేసే వాళ్ళకి ఎలాంటిదంటే జనాలు ఎవరు వచ్చి ఇంట్లోకి వచ్చి చంపేస్తాను, కొట్టేస్తాను, అంత ఎక్స్ట్రీమ్ ఉండదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూలో ఒక పదం వాడారు, ఈ బ్రాహ్మణికల్ సమాజం అనుకోండి, మీరు బ్రాహ్మణ్ అనుకోండి, మీరు వాడుతున్నటువంటిదే, నేను వాడట్లా. డిస్కరేజ్ చేయాలి ఇలాంటి వాళ్ళని అన్నప్పుడు జనరల్గా ఎవరికైనా అలానే అనిపిస్తుంది కదా, మమ్మల్ని ఇలా చేస్తున్నారంటే అందరూ ఏం చేయరు, అది కొంతమంది చేస్తుండొచ్చు, పర్సెంటేజ్ ఆఫ్ రేషియో ఇస్ లెస్. బ్రాహ్మణికల్ ఆ మైండ్ సెట్ ఓన్లీ బ్రాహ్మిన్స్కి ఉండదు. ఒక క్షత్రియ కూడా నేను క్షత్రియ అందుకే మీరు నన్ను రెస్పెక్ట్ చేయాలి, అది కూడా బ్రాహ్మణికలే. బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మిన్స్. నాకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మీరు ఇందాక చెప్తున్నటువంటి వర్ణ వ్యవస్థలో ఒక్క బ్రాహ్మణుడు తప్ప మిగిలిన వాళ్ళందరూ శూద్రులు, అతి శూద్రులు, రైట్? అంటే ఇది వాళ్ళకి తెలియదు అంటారా, లేకపోతే చెప్పండి. ఎస్, గో హెడ్. ఇప్పుడు ఏంటంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వ్యాష్యస్ రేర్లీ వాళ్ళు నేను వ్యాష్యని నన్ను రెస్పెక్ట్ చేయడం అని చెప్పరు. ఇప్పుడు ఆంధ్ర ఉంది, ఆంధ్రాలో డామినెంట్ కాస్ట్ తీసుకుంటే బ్రాహ్మిన్స్ అసలు లేరే లేరు. మోస్ట్లీ కమ్మ, కాపు, రెడ్డి, ఇవి 3.
కమ్మ కాపు రెడ్డి Hmm. వీళ్ళు డామినెంట్ కాస్ట్ అవినా కూడా Hmm. వీళ్ళు వర్ణ సిస్టంలో రారు కదా. అదే బ్రాహ్మిన్స్ అనే కాస్ట్ Hmm. వాళ్ళు కాస్ట్ సిస్టంలోనే వస్తారు, వర్ణ సిస్టంలో టాప్లో వస్తారు. Hmm. ఇంకా వర్ణ సిస్టమ్ హైరార్కీలో వాళ్ళు Hmm. ఇప్పుడు ఏంటి నా చెప్పేది ఏంటంటే హిస్టారికల్గా వీళ్ళే ఆ పుస్తకాలన్నీ రాసుకొని వీళ్ళే వాళ్ళని టాప్లో పెట్టేసుకుని రాసేసుకున్నారు మేమే టాప్ అని. Hmm. హా. Hmm. సో నాకు ఇప్పుడు మనుస్మృతి ఆ టెక్స్ట్ నుంచి Hmm. సరౌండింగ్ టెక్స్ట్ అంతా వాళ్ళకి వాళ్ళు రాసుకుని మేమే గొప్ప అని చెప్పేసుకున్నారు. మనవాదం చదివారా? మనుస్మృతిది ఇప్పుడు ఏంటంటే 2 వర్జన్స్ ఉన్నాయి. ఒకటి ఆర్థోడాక్స్ వర్జన్, ఇంకా Yes. ఆర్య సమాజ్ పీపుల్ దాంట్లో ఉన్నంత చెత్తం తీసేసి దాన్ని రిఫైన్ Yes. చేయడానికి చూశారు. ఆ బుక్ ఐ వాస్ గిఫ్టెడ్ దట్ బుక్. ఓకే. దాంట్లో దే ట్రైడ్ టు పాలిష్ ఇట్ అండ్ ఆల్, Hmm. బట్ దేర్ ఇస్ ఒక ఆర్థోడాక్స్ కాంపోనెంట్. అందరు బ్రాహ్మిన్స్ కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఇస్కాన్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్, ఆర్య సమాజ్ డూయింగ్ గ్రేట్ వర్క్. Hmm. ఎక్కడెక్కడ కాస్ట్ హైరార్కీని రిఫ్యూజ్ చేస్తున్నారో దే ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. Hmm. కానీ ఎవరెవరు కాస్ట్ హైరార్కీని పట్టుకొని లేదు Hmm. మా పుట్టుక వల్లనే మేము గొప్ప అంటారో అది ప్రాబ్లమాటిక్. రైట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక డీజీపీ ఉన్నారు, పేరు కూడా చెప్తా, ఇబ్బంది ఏం లేదు నాకు. పూర్ణచంద్రరావు గారు అని మాజీ డీజీపీగా ఆయన చేయడం జరిగింది. సో అతను ఏం చెప్తారు అంటే కులమే బలం అనే పదాన్ని వాడుతున్నారు. అండ్ ఖచ్చితంగా ఈ రిజర్వేషన్స్ కనుక ఉండాలి, మేము కూడా రాజ్యాధికారంలో వాటా ఖచ్చితంగా పంచుకోవాలి. మీరు చెప్తున్నటువంటి మండల కమిషన్ నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు, వీపీ సింగ్ కావచ్చు, ఇవన్నీ మీకు మొన్న ఈడబ్ల్యూఎస్ ఎస్ఆర్ సిన్హా కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ సిస్టమ్ అంతా తీసేయాలంటారా? ఏం చెప్తున్నారు మీరు ఒక యంగ్స్టర్గా? ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వదిలేయండి, ఓబీసీ కాస్ట్ ఉన్నాయా? ఓబీసీ వాళ్ళకి వచ్చే రిజర్వేషన్ 27% ఎంతో. కానీ వాళ్ళ పాపులేషన్ నంబర్స్ చూస్తే 60-70% ఇండియా పాపులేషన్ ఓబీసీసే ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇలాంటి సెక్టర్స్ చేసుకోండి, టీవీ యాంకర్స్ అవ్వడమైనా, మీడియా అవ్వడమైనా, బిజినెస్ అవ్వడమైనా, స్టార్ట్అప్స్ అవ్వడమైనా, ఓబీసీ రిప్రజెంటేషన్ కూడా చాలా తక్కువ ఉంది, less than 10%. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి 42% బిల్ చేయాలి అని చెప్పి అడుగుతున్నా, అదైతే ఇంకా జరగలేదు. బట్ మేబీ ఉన్న లోకల్ స్టాటిస్టిక్స్ ప్రకారం వాళ్ళు అడుగుతుంది. రిజర్వేషన్ డాక్టర్ అంబేద్కర్ చదివినా కూడా రిజర్వేషన్ అనేది ఒక బ్యాండెడ్ సొల్యూషనే. ఇట్ ఈస్ నాట్ ద క్యూర్. క్యూర్ అనేది అది సోషల్ చేంజ్ వల్ల వస్తుంది. చదివారా రాజ్యాంగం మీరు పూర్తిగా? డాక్టర్ అంబేద్కర్ నా వరకు ఎంతవరకు అయితే ఐ హావ్ గాన్ త్రూ అనిలేషన్ ఆఫ్ కాస్ట్. ఆ బుక్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషనల్ బుక్స్ ఫర్ మీ. అంటే మీరు అంబేద్కర్ అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను ఈ క్వశ్చన్. నా వరకు ఎంతవరకు అయితే నేను చదివాను, బట్ హీ హాజ్ రిటర్న్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ టచ్ చేసి ఉన్నారు. సో బేసికలీ ఏంటంటే సోషల్ రిఫార్మ్ రావాలి, మైండ్ సెట్స్ మారాలి. ఇప్పుడు ఏంటంటే నేను చెప్తాను, ఇండియాలో మీకు ఒక ప్యారలల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉమెన్ ఆర్ 50% పాపులేషన్. ఏ ఇండస్ట్రీ తీసుకోండి ఉమెన్ 50% మీకు దొరకరు. మేబీ నర్సింగ్, డాక్టర్స్ ప్రాబబ్లీ. మిగతా ఇండస్ట్రీస్ ఉమెన్ ఆర్ నాట్ రిప్రజెంటెడ్. రీజన్ ఏం కనుక్కున్నారు మీరు? రీజన్ ఇస్ నాట్ కి మేము ఉమెన్ అంటే మాకు పడదు, మేము ఉమెన్ హేట్ చేస్తాం, అది కాదు. స్ట్రక్చరల్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఐ వాజ్ రీడింగ్ సమ్ రీసెర్చ్ పేపర్, యూపీలో గవర్నమెంట్ టీచర్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ ఏమేమి ఉన్నాయో దాంట్లోని మోస్ట్లో ఒక టాయిలెట్, ఫంక్షనింగ్ టాయిలెట్ లేదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి పర్లేదు, మెన్ వీ కెన్ గో యూరినేట్ ఎనీవేర్, మనకి టాయిలెట్ ఉండకపోయినా అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఉమెన్కి దట్ ఈస్ లైక్ ఆఫీస్కి వెళ్ళకూడదు అనే రీజన్లో వచ్చేస్తుంది అది. దే ఆర్ మెనీ స్ట్రక్చరల్ డిసడ్వాంటేజెస్. దీన్ని బట్టి రిప్రజెంటేషన్ తగ్గుతుంది. దీన్ని మనం ఫిక్స్ చేయాలంటే ఉమెన్కి 50% రిజర్వేషన్ ఇస్తే అది ఫిక్స్ అవ్వదు. ఉమెన్కి మనం 50% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ ఇచ్చినా మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఏ సోషల్ ప్రాబ్లం ఉన్నా, ఇన్ఈక్వాలిటీ ఉన్నా దాన్ని మనం గ్రౌండ్ లెవెల్తో ట్రీట్ చేయకుండా మనం దాని ఒక రిజర్వేషన్ నెంబర్ ఇచ్చి ఫిక్స్ చేద్దాం అనుకుంటాం. అలా ఫిక్స్ అవ్వదు. ఉమెన్కి మీరు 33% ఇచ్చినా, 50% 60% ఇచ్చినా ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మారుతాయి. ఉమెన్ సేఫ్టీ ఉంది, ఉమెన్ సేఫ్టీ రాత్రిపూట వీ కెన్ గో, ఉమెన్ కెనాట్. దాని 50% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఉమెన్ కి అదైనా ఇంప్రూవ్ అవుతుందా సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్ దీనివల్ల ఏం చేద్దాం అంటారు? అంటే మీరు చెప్తున్నారు లక్ష్యం, మీరు ఫెమినిస్ట్ అని చెప్తున్నారు, అంటే నాకు అర్థం కాల కాన్సెప్ట్ ఏంటో. నేనేంటంటే నేను మీకు పెరియార్ తెలుసు కదా, పెరియార్ కోట్ అంటే ఒక లార్జ్ కంట్రీ మీరు అది మాట్లాడుతున్నారు. ఓకే, నేను తమిళనాడు పెరియార్ గురించి. తమిళనాడు పెరియార్ కోట్ ఉండేది. ఆ ఐడియాలజీ నా ఐడియాలజీ మేడం. ఒక లార్జ్ కంట్రీ ఒక చిన్న దేశం పైన అది ఇఫ్ ఇట్ ఆపరేట్ చేస్తే నేను ఆ చిన్న దేశంలో నించుంటా. ఆ చిన్న దేశంలో ఒక అప్పర్ కాస్ట్ వాడు కింద కాస్ట్ వాడికి ఇది చేస్తే నేను చిన్న కాస్ట్ వాడితో నించుంటా. అదే చిన్న కాస్ట్లో ఒక మెజారిటీ రిలీజియన్ ఒక మైనారిటీ రిలీజన్కి ఇది చేస్తే నేను ఆ మైనారిటీ రిలీజన్తో ఉంటా.
అదే మైనారిటీ రిలీజన్లో ఒక ఆఫీస్లో బాస్ వాడు వర్కర్ని తిడితే నేను ఆ వర్కర్తో ఉంటా. అదే వర్కర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ని కొడితే నేను వైఫ్ సైడ్ చేసుకుని ఉంటా. సో బేసికలీ ఏంటంటే ఎక్కడెక్కడ పవర్ ఇంబ్యాలెన్స్ బట్టి ఒకరు డిసడ్వాంటేజ్లో ఉన్నారో ఆప్రెస్లో ఉన్నారో వాళ్ళతో నించోవడమే ఇస్ ద రైట్ థింగ్. మీరు ఫెమినిస్ట్ అని చెప్పుకుంటున్నారు అనేది నా I think I can మేబీ యువర్ ఏజ్ ఈస్ అంటే నేను వీడియోలో అనుకోకపోతే 27-28 Typical గా ఏంటంటే నాకు అర్థం కాలేదు concept. నాకు ఇప్పుడు ఏంటంటే ఈ అంబేద్కర్ అయిటనా ఫెమినిస్ట్ అనా ఈ ఐట నాకు లేబుల్స్ అంత ఇష్టం లేదు. నేను ఏమంటానంటే ఇప్పుడు సొసైటీలో 50% ఉమెన్ ఉన్నారు. 50% ఇవ్వాలంటారా వద్దంటున్నారా మీరు అనేది? ఇప్పుడు ఏంటంటే ఓపెన్ చేయాలంటారా? 50% ఉమెన్ 50% ఉంటే సొసైటీలో సమాజంలో 50% వాళ్ళు ఉంటే ప్రతి చోట వాళ్ళు 50% కనిపించాలి కదా, కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? రిజర్వేషన్ నాకు అడిగితే 33% ఇఫ్ విచ్ యు ఆర్ గివింగ్ ఆర్ 50% విచ్ ఎవర్ ఇవ్వండి, మంచిదే, సమాజంలో మంచిగా చేస్తుంది, కానీ అది సొల్యూషన్ కాదు. ఏం సొల్యూషన్ అంటే? సొల్యూషన్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్ తీసుకోండి. ఉమెన్ కి మెయిన్ ఆఫీస్కి వెళ్ళకపోతున్న ప్రాబ్లం ఏంటి? సేఫ్టీ అవ్వచ్చు, పిల్లలు కనాలి, ఆ పిల్లల పనులన్నీ మేమే చూసుకోవాలి, అది అవ్వచ్చు. ఈ ఇష్యూస్ ని ఎలా ట్యాకిల్ చేయాలి దానిపైన ఫోకస్ చేయండి కదా. ఇప్పుడు రిజర్వేషన్ కూడా నేను 70 years నుంచి ఇచ్చేసారు. కొంత ఫిజికల్ గా కూడా డెఫినెట్ గా తేడా ఉంటుంది దాంట్లో. ఇప్పుడు SC ST దాంట్లో కూడా 70 years నుంచి రిజర్వేషన్ ఇచ్చేసారు. రిజర్వేషన్ ఇచ్చేసి కాస్ట్ ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయిందా అంటే అవిందా? అవ్వలేదు. కాస్ట్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది. ఎందుకు? ఆ కాస్ట్ ప్రాబ్లం దేని వల్ల వస్తుంది? రూట్ లెవెల్లో దానికి సాల్వ్ చేయట్లేదు. స్కూలింగ్ లెవెల్లో ఎక్కడి నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ ఉంది అక్కడ సాల్వ్ చేయట్లేదు. హిస్టరీలోని మీరు కానీ అందరినీ కాన్షియస్ చేస్తే ఇప్పుడు ఒక ఎవరైనా ఉన్నారు, నేను బ్రాహ్మణ్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు, గొప్ప ఫీల్ అవుతున్నాడు అనుకో, దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచే లేదు కాస్ట్ అనేది ఒక తప్పు, కాస్ట్ ఫీలింగ్ ఉండకూడదు, అందరూ సమానమే అని కానీ నేర్పించుంటే ఆడు డిస్క్రిమినేట్ చేయడు కదా ఫ్యూచర్. క్వశ్చన్ అడిగాను నేను ఇందాక, మీరు అంటే ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఇది ఉండొద్దు అని అంటున్నారు మీరు, రైట్? ఈ కాస్ట్ అనేది రైట్, కాస్ట్ ఉండకూడదు, రిజర్వేషన్ కూడా ఉండకూడదు, దట్ ఈస్ షుడ్ బి ద గోల్. నేను అడిగేది ఏంటంటే ఒక ఐపీఎస్లు లేకపోతే ఐఏఎస్లు కొంతమంది నేను చేసిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఇది ఉండాలి అంటున్నారు అంటే అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్ ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలంటారు మీరు? ఏం చెప్తారు? ఎప్పటి వరకు ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు? నాకు అడిగితే నన్ను 75 years రాజ్యాంగం అయిపోయింది, 80 years అనుకోండి, 79. నాకు 10 years ప్రైమ్ మినిస్టర్ చేయండి, నేను రిజర్వేషన్ తీసేస్తాను. 10 years టైం అంటే ఇప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ చేయలేరంటారా? లేకపోతే ఇప్పుడున్న సీఎంలు చేయలేరంటారా? ఇప్పుడున్న ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏం చేయలేరంటారా? అంటే వీళ్ళకి సిస్టమ్ అర్థం కాలేదంటారా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏంటంటే మనం ఉన్న ప్రైమ్ మినిస్టర్ పొలిటికల్గా చూస్తే మన పొలిటికల్ సిస్టమ్ ఏంటంటే ఇట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ కోalition బిల్డింగ్. మీరు పవర్లో ఉండాలంటే యూ నీడ్ సో మెనీ పీపుల్ టు సపోర్ట్ యూ, సో మెనీ కమ్యూనిటీస్ సెక్షన్స్ టు సపోర్ట్ యూ. సో మీరు చాలా ఒక మోడరేట్గానే ఉండాలి, రాడికల్గా వెళ్ళలేము. రాడికల్గా వెళ్ళే టైం ఇండిపెండెన్స్ తర్వాత మనం ఫుల్ రాడికల్ వెళ్ళి చేసాం. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ ఆల్ కోalition బిల్డింగ్. ఇది రాజకీయం ఒక పవిత్ర వ్యాసంగం అనుకుంటున్నాను నేను. మీరు రాజ్యాంగం ఎట్లయితే అనుకుంటామో అందరూ, అది తప్ప మనకు ఇక్కడ వేరే సోర్స్ లేదు. ఏం చెప్తారు మీరు? ఆల్టర్నేటివ్ సొల్యూషన్ విల్ కమ్ ఫ్రమ్ పాలిటిక్స్. చేంజ్ విల్ కమ్ ఫ్రమ్ పాలిటిక్స్ బికాస్ పాలిటిక్స్లోనే పవర్ ఉంది. పవర్ లేకపోతే ఏమీ చేయలేము. ఎన్జిఓలు చేస్తే ఎన్జిఓలు వెళ్ళి డబ్బులు ఇచ్చేసి నేను ఫ్రీగా బట్టలు ఇచ్చేస్తాను, ఫ్రీగా వౌచర్ ఇచ్చేస్తాను అంటే ఎట్లా మీరు అంటే ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? మీరు ఇప్పుడు వీడియోస్ చేస్తున్నారు అంటే ఉన్న జంజీనో లేకపోతే ఉన్న ఇప్పుడున్న సొసైటీలో నా వీడియోస్ ఎప్పుడు ఏం చెప్తా ఉంటానంటే నేనేమి జీసస్ క్రైస్ట్ లాంటి మసీహా అని కాదు, నేను వచ్చి అందరినీ మీ జీవితాలు మార్చేస్తానని నేను చెప్పాను. మై పాయింట్ జనాలను అవేర్ చేయడం. కాస్ట్ ప్రాబ్లం ఇప్పటికీ ఉంది, చాలా దారుణంగా జరుగుతుంది, చాలా చాలా సిచ్యువేషన్స్ కేసెస్ అవుతున్నాయి. ఇంకా దాంతోపాటు దళిత్ కాస్ట్ ఇదంటే దళిత్ అంటే ఆపరేషనే కాదు, దళిత్ అంటే అట్రాసిటీయే కాదు, దళిత్ అంటే దాని వేరియస్ ఫ్లేవర్స్, వేరియస్ ఫ్యాసెట్స్ ఆఫ్ లైఫ్ ఉంది. ఇప్పుడు ఏంటి ఎంత ఈ కాస్ట్ పైన మూవీస్ వచ్చాయో, బుక్స్ రాశారో, వీడియోలో డిస్కస్ చెప్తాయో, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఓ దళిత్ ఇస్ సో పువర్, సో అప్రెస్డ్, సో ఇది. There are other facets. Dalit success stories, Dalit entrepreneurs, Dalit businesses. ఇవి కూడా జనాలు ఎంకరేజ్ చేస్తే దే విల్ ఆల్సో బి మోటివేటెడ్ టు డూ డిఫరెంట్ థింగ్స్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, మీరు అంటే లైక్ తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నా కానీ మీరు ఎక్కువగా నార్త్ సైడ్ చూసారు, నార్త్లో పెరిగారు, రైట్? సో అక్కడ చదివారు. సో నార్త్కి సౌత్కి ఉన్న డిఫరెంట్ అంటే డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే అక్కడ ఎట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, మనం ఎట్లా ఉన్నాం అంటే ఏం చెప్తారు మీరు అసలు?
అక్కడ కాస్ట్ ఫీలింగ్ లో చూస్తే ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడుతున్నాం మనం. ఎక్స్ప్లిసిట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి పేరుతోని అప్పుడప్పుడు తెలుస్తుంది, అప్పుడప్పుడు తెలియదు. అక్కడైతే అలా కాదు, ఫస్ట్ పెట్టుకుంటారు పండిత్ ఉందా తక్కువ ఉందా అనేది చెప్పండి. అక్కడ కాస్ట్ అవుట్ రైట్ కాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ, అట్రాసిటీస్ కూడా అక్కడ చాలా ఓపెన్ జరుగుతాయి. ఎవడైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటే నేను ఈ ఫలానా కాస్ట్ అని చెప్పేస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి మన ఎడ్యుకేటెడ్ దాంట్లోని కాస్ట్ ఫీలింగ్ ఇక్కడ ఏంటంటే అక్కడ హైరార్కీ కదా, బ్రాహ్మణ క్షత్రియ ఇది కాబట్టి హైరార్కీ ఇది అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే కాపు కమ్మ ఉన్నారు, దీంట్లోని హైరార్కీలో ఎవరిపైన ఎవరు అది లేదు. సో అగ్రకులాలంటే డెఫినెట్ గా చెప్తారు. నా పైన ఉన్నటువంటి ఒక 5-6 ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి మనకి రెగ్యులర్ గా మనం తెలుసుకున్నాయి చాలా ఉన్నాయి కాస్ట్లు, అది పక్కన పెడదాం కొంచెం. ఓన్లీ బీసీలోనే మనకున్న సమాచారం ప్రకారం 2600 కులాలు ఉన్నాయంట. లైక్ ఇది ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు, అది మీకు కూడా తెలుసు నేను అనుకుంటున్నాను. ఎక్సెప్ట్ ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో 1-2 చోట్ల చిన్నది తప్ప ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ క్యాస్ట్ అనేది లేదు, వివక్ష తప్ప. సో నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే నార్త్ నుంచి మనకి ఎక్కువ పాకుతుందంటారా, లేదు ఇక్కడ కూడా ఎక్కువ బాగానే ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ బీసీ ఓబీసీ ఉద్యమం అనేది ఎక్కువగా నడుస్తుంది. అండ్ మీరు కూడా చూసే ఉంటారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీ పోరాటంలో ABCD వర్గీకరణ చేశారు. అసలు అంటే సంపద సృష్టి అనేది జనరల్గా లేదు, అంటే ఏం ఐడెంటిఫై చేశారు? ఇప్పుడు నార్త్ లో కూడా మీ ఓబీసీ రిజర్వేషన్ పెంచడం చెప్తున్నారు. మధ్యప్రదేశ్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ కదా, 70 సంథింగ్. అది దట్ ఈస్ నేషన్ వైడ్ ప్రాజెక్ట్, ఓబీసీ రిజర్వేషన్ పెంచేది. అది ప్రతి చోట ఇది చేస్తున్నారు. సో మంచిది. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఫీలింగ్స్ లో చూస్తే అది నార్త్ ఇస్ ఫార్ వర్స్. సౌత్ లో మనకి కొంచెం మొబిలైజేషన్ ఇది. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఒక దారుణం అట్రాసిటీ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేసా కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ పోలీస్ కూడా దే సీమ్ టు యాక్ట్, అట్లీస్ట్ నేను ఎంతవరకు ఇంటరాక్ట్ చేస్తున్నాను. నార్త్ యూపీ బీహార్ మర్చిపోండి, అక్కడ పోలీస్ స్టేషన్ నేను పర్సనల్గా ఐ బీన్ టు పోలీస్ స్టేషన్ ఒకే కేసు పైన 5 times FIR కూడా ఫైల్ చేయలేదు పోలీస్ వాడు, అంత దారుణం అక్కడ. గ్రౌండ్ రీసెర్చ్ కూడా మీరు చేస్తుంటారు, అంటే కొన్ని పొలిటికల్ కన్సల్టింగ్ కంపెనీలతో మీరు వర్క్ చేస్తున్నారు. ఐపాక్ తో అంటే మీకు చెప్పండి, మీరు ఐపాక్ తో మీకు ఏమనిపించింది, గ్రౌండ్ లో ఎట్లా అనిపించింది? అంటే ఆ రీసెర్చ్ మోడ్కి వెళ్ళినప్పుడు లేదా ఒక పొలిటికల్ పార్టీకి ఒక కంపెనీకి మీరు పని చేసినప్పుడు ఏమనిపించింది? అక్కడ ఏంటంటే మేము ఐఐఎమ్స్లోని ఏసీ రూమ్లో క్లాస్ రూమ్లో కూర్చొని ఇండియా ఇది సొసైటీ ఇది ఆ స్టాటిస్టిక్స్ చూసి అంత జీడిపి అంత ఇది ఒక విధంగా ఉంటుంది. గ్రౌండ్ లెవెల్ మీరు యాక్చువల్ విలేజ్కి వెళ్ళి అక్కడ జనాలతో మాట్లాడి వాళ్ళు ఎందుకు ఓటేస్తారు, ఎలా ఓటేస్తారు, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందో అది ఒక కంప్లీట్ డిఫరెంట్. సో చాలా మటుకు ఆ థియరీ ఒకవైపు, రియల్ లైఫ్ ప్రాక్టికల్ పాలిటిక్స్ ఒకవైపు అని తెలిసింది. అంటే ఇప్పుడు మనకి ఇచ్చేది రియల్ టైం జీడిపి కాదంటారా, ఏం చెప్తున్నారు మీరు? అంటే ఏంటంటే ఐఐటి ఐఎమ్స్ ఎవరెవరు మేము చదివాము పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని అక్కడ థియరీ ఎన్ని పుస్తకాలు చదవండి, ఎన్ని రీసెర్చ్ పేపర్లు చదవండి, యూ విల్ నాట్ గెట్ ద రియల్ ఇండియా అన్లెస్ యూ గో టు ద రూరల్. కాస్ట్లో రూరల్ అలా ఇప్పుడు ఏంటంటే ఇండియాలో మీరు రూరల్ సైడ్ వెళ్తే ఓటింగ్ 90% కాస్ట్ లైన్స్ పైన అవుతుంది. సపోజ్ 2 కులాలు ఉన్నాయి, అవి 2 కలిపి more than 50% ఆఫ్ ద పాపులేషన్ అనుకోండి ఆ లెజిస్లేటివ్లో. వాళ్ళ నుంచే విల్ గెట్ MLA MLC, ఇంకా వాళ్ళ నుంచో పెట్టి ఎవ్రీ వన్ విల్ లుక్ ఫర్ దేర్ ఓట్స్. మిగతా ఇఫ్ దేర్ నంబర్స్ తక్కువ అయితే ఆ కోalition కలవకపోతే ఇది చేయరు. ఇట్స్ ఆల్ కాస్ట్ క్యాల్కులేషన్. అంటే పొలిటికల్ కంపెనీకి వర్క్ చేసి అక్కడ అదే నేర్చుకున్నాను. ఇండియాలో ఏ స్టేట్ పోండి ఎక్కడ పోండి పొలిటికల్ క్యాల్కులేషన్స్ కాస్ట్ బేస్ పైన జరుగుతాయి, సీట్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ బేసిస్ పైన జరుగుతుంది. ఏ కాన్స్టిట్యువెన్సీలోని ఎంత రిసోర్సెస్ పెట్టాలి, ఎంత అటెన్షన్ ఇవ్వాలి, అది కూడా కాస్ట్ లైన్స్ పైన జరుగుతుంది. సో ఇండియన్ పాలిటిక్స్లో కాస్ట్ని అవాయిడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాస్ట్ ఫ్రీ పాలిటిక్స్ అమెరికా లాగా మనం చేయలేము. మంది ఆల్ కైండ్స్ ఆఫ్ ఉండకూడదు అంటున్నారు కదా. ఉండకూడదు కాదు, అట్స్ ద రియాలిటీ. అట్స్ ద రియాలిటీ. బీహార్ చేసుకోండి, ఇలా మనం 8 years అయిపోయింది, ఇంకో 8 years ఇట్లే మాట్లాడుకుందాం అంటారా, ఏం చెప్తారు మీరు? అనేది నాకు అడిగితే ఇఫ్ ఐ విష్ అంతా తీసేవచ్చు అంటాను, కానీ గ్రౌండ్ లెవెల్లో
మనం జనాలు బిహేవియర్ ప్యాటర్న్స్ గట్రా చూస్తే అది ఆల్ హ్యాపెన్స్ అండర్ కాస్ట్ లైన్స్. దాంట్లో ఏమి టూ ఒపీనియన్స్ ఇంకేం లేవు. రైట్. ఒక్కసారి మనం అంటే ఈ హిందీని అంటే ఇంజెక్ట్ చేయడం అంటే ఇండియా వైడ్గా కావచ్చు అంటే టోటల్గా, సో అంటే మనం చదువుకున్నప్పుడు అది NEP 2020 పాలసీ కూడా మీరు చూసే ఉంటారు. సో ఇది అంటే ఎంతవరకు అంటే నార్త్లో కానీ లేకపోతే మన సౌత్లో కానీ అంటే ఈ వేరియేషన్ ఎట్లా చూస్తారంటారు? నార్త్ ఇండియన్లో ఒక డిల్యూజన్ ఏంటంటే హిందీ ఇస్ ద నేషనల్ లాంగ్వేజ్. అది నేషనల్ కాదు, మనకి 22 షెడ్యూల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, అది అని తెలీదు, పట్టించుకోరు. ఇండియన్ లాంగ్వేజ్ అంటే హిందీ, ఎందుకంటే హిందుస్థాన్ అని అంటారు. వాళ్ళకి తెలియదు మిగతా లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి, మిగతా లాంగ్వేజ్ ఉన్నాయని తెలుసు. నేను డాక్టర్ జేపీ ఇంటర్వ్యూ చేసినప్పుడు అసలు హిందీ లాంగ్వేజే కాదని చెప్పాడు నాకు, అసలు భాషే కాదని చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఢిల్లీ అనుకోండి, యూపీ, బీహార్, వాళ్ళు స్కూల్కి వెళ్ళి నేర్చుకునేది హిందీ, వాళ్ళు చదవంతా హిందీలో అవుతుంది మోస్ట్లీ. ఇంగ్లీష్ చాలా మంది ఇంగ్లీష్ కూడా తూతుమేమే. ఇక్కడ వచ్చేసి మన స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారు? ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, హిందీ కూడా నేర్చుకుంటున్నారు, తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. ఇంకా తెలుగు ఇట్ బికమ్స్ ఎక్స్ట్రా బర్డన్ కదా. వీఆర్ స్టడింగ్ వన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్, దే ఆర్ నాట్ స్టడింగ్ వన్ ఎక్స్ట్రా లాంగ్వేజ్. సో మనకు ఒక బర్డనే అది. సౌత్ స్టేట్స్కి ఒక బర్డనే. కానీ సౌత్ స్టేట్స్లోని మనం యునైటెడ్ అవ్వండి, దానికి వ్యతిరేకంగా మనం చెప్పలేకపోతున్నాం. అంటే ఉండాలంటున్నారా ఉండొద్దు అంటున్నారా? అంటే మీరు చెప్తున్నప్పుడు ఇంగ్లీష్ అనేది కామన్ అనుకో, ఇంగ్లీష్ కామన్ ఉండదు, వరల్డ్ వైడ్ ఏదో అనుకుంటున్నాం. ఓకే, మన పిల్లలు బాగా చదువుకోవాలా, సో ఇంకెక్కడికి పోయినా ఇదే సేమ్ మీరు అన్నటువంటి IIT, IIM ఎక్కడికి పోయినా మాట్లాడలేదు, స్టార్ట్అప్ చేయాలన్నా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా అదే అవసరం అవుతుంది. కొన్ని చోట్ల వెళ్ళి మనం హిందీ మాట్లాడలేము, లోకల్ లాంగ్వేజ్ మాట్లాడలేము. నేనున్నాను, నేను తెలుగు వాడిని, నేను ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు మాట్లాడడానికి నేను హిందీ నేర్చుకున్నా. నా హిందీ ఆల్మోస్ట్ యాజ్ ఫ్లూయెంట్ యాజ్ మై బెటర్ ఫ్లూయెంట్ దెన్ మై తెలుగు. నేర్చుకున్నాను, ముంబైలో ఉన్నా, నేర్చుకున్నాను. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ప్రాక్టికల్ యూస్ ఉంది, దీనివల్ల పని జరుగుతుంది అని నేను నేర్చుకున్నాను. నార్త్ ఇండియా వాడు ఆడ బెంగళూరు వస్తున్నాడు, బెంగళూరు ఇస్ ద సిలికాన్ హబ్, IT హబ్. వాడు నేర్చుకుంటున్నాడా కన్నడ, నేర్చుకుని ట్రై చేస్తున్నాడా కన్నడ. ఆడ కన్నడ చిన్న చూపు, నేర్చుకోడు, లోకల్ లాంగ్వేజ్ పో అంటాడు. హైదరాబాద్ ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఎవరైనా తెలుగు నేర్చుకునే ప్రయత్నమనే ఇస్తారా? సెటిల్ అయిపోతాడు, అపార్ట్మెంట్ తీసుకుంటే నేర్చుకోడు, ఎందుకంటే చిన్న చూపు. నార్త్ ఇండియన్స్కి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ చిన్న చూపు, హిందీయే మెయిన్ లాంగ్వేజ్ అని చూస్తారు. ఇది రియాలిటీ, ఇది మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు హిందీ ఉండాలంటారా, సౌత్లో ఉండొద్దు అంటారా, ఏం చెప్తున్నారు మీరు? ఇప్పుడు మనం హిందీ నేర్చుకుంటే నార్త్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ పిక్ చేసి నేర్చుకోవాలి. వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేయరు. వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నా, బెంగళూరు వెళ్ళి అక్కడ కర్ణాటకలో పనిచేస్తున్నా, అక్కడ కన్నడ నేర్చుకోరు, ఇక్కడ తెలుగు నేర్చుకోవడానికి ట్రై కూడా చేయరు. అంటే చిన్న చూపు అది రియల్గా చెప్పాలంటే అంతే. లాంగ్వేజ్ మీద చిన్న చూపు అంటున్నారా మీరు? అంతే, కాతర్లేదు కదా. మనం అక్కడ నార్త్కి వెళ్తే మనం హిందీ ఎందుకు నేర్చుకుంటాం? పనికి వస్తుంది. మనం హిందీ కానీ మాట్లాడకపోతే చాలా మంది కమ్యూనికేషన్ అవ్వదు, పోపో అంటారు. వాళ్ళు మన అకామిడేట్ అవ్వరు. మనకి హిందీ రాకపోతే ఇంగ్లీష్ తో ఈజీ కదా, హిందీ వాళ్ళకి రాదు కదా. అక్కడ వాళ్ళకి రాదు కదా. మన లిటరసీ రేట్ సౌత్ లో హై కదా. మనకి ఇక్కడ నార్మల్ వాడు కూడాను మనకి తెలుగు రాకపోయి మనం ఇంగ్లీష్లో పడినా ట్రై చేస్తాడు, ఇంగ్లీష్లో ఏదో చెప్పడానికి, హిందీలో అయినా చెప్పడానికి ట్రై చేస్తాడు. అకామిడేట్ చేస్తాం మనం. గెస్ట్ బయట నుంచి వచ్చేనా మనం కొంచెం అడ్జస్ట్ అవి వాళ్ళతో ఉంటాం. నార్త్ లో మీరు హిందీ రాకపోతే వాడంత అడ్జస్ట్ అవ్వడు, మనమే వాళ్ళ కోసం అడ్జస్ట్ అవి హిందీ నేర్చుకుంటాం. మనం సౌత్ వాళ్ళు వీ టేక్ ద ప్రెషర్, వీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ లెర్నింగ్ హిందీ. అక్కడికి వెళ్తే రాకపోయినా మనం ట్రై అయితే లెవెల్ బెస్ట్ చేస్తాం. వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, హైదరాబాద్ వస్తున్నారు, బెంగళూరు వస్తున్నారు, పని చేస్తున్నారు, జాబ్ చేస్తున్నారు, హౌస్ కూడా కొంటున్నారు. నేర్చుకోవడానికి ట్రై చేయాలి కదా. ఇక్కడ కూడా ఒక క్విక్ క్వశ్చన్ మాట్లాడుకుందాం. అంటే మీరు చెప్తున్నటువంటి TEDx లో ఏదైతే మీరు చెప్పారో 2026లో అంటే ఆ కులం యొక్క భారము అంటే తగ్గిందంటారా, పెరిగిందంటారా? అంటే ఆఫ్టర్ 79 ఇయర్స్ తర్వాత, లేదా మన రాజ్యాంగం ఒక 75-76 ఇయర్స్ తర్వాత పెరిగిందంటారా? ఏం చెప్తారు మీరు అసలు? మనం ఏంటంటే ఈ ప్రాబ్లమ్ని కళ్ళు మూసుకుంటే ప్రాబ్లం వెళ్ళిపోతుందా అంటే వెళ్ళదు. దానికి కాన్షియస్గా తీసుకొని మనం హెడ్ ఆన్ ఫైట్ చేయాలి. ఇప్పుడు కూడా 2025లో మాన్యువల్ స్కావెంజింగ్ తెలుసు కదా, నాలి లోపల దూరి చేస్తారు. అది చేస్తూ మాన్యువల్ స్కావెంజింగ్ అవుతుంది, అది చేస్తూ జనాలు చనిపోతున్నారు కూడా. ఇంత సైన్స్ అంటాం, ఇంత మూన్ వరకు ఇస్రో పంపించేసింది, అది ఇది అంటాం. అంత టెక్నాలజీ ఉండే వాళ్ళం ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ని రిప్లేస్ చేయడానికి ఒక చిన్న మెషినరీ కనిపెట్టలేదు. ఎందుకంటే వీ డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ యాజ్ ప్రాబ్లం. చచ్చిపోయేది ఎవరు? ఆ SC పువర్, చచ్చిపోతే చచ్చిపోని.
దాన్ని మనం సీరియస్గా ప్రాబ్లమ్గా తీసుకొని ఉంటుంటే దాని సొల్యూషన్ ఎప్పుడో మీరు చెప్పినట్టు బెజవాడ విల్సన్ నాకు అతను దే హ్యావ్ ద టెక్నాలజీ. మీరు మనిషి వెళ్ళే చేయక్కర్లేదు క్లీనింగ్, టెక్నాలజీ ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఎందుకు లేదు ఇంప్లిమెంటేషన్ అంటే ఈ ప్రాబ్లమ్ మనం సీరియస్గా తీసుకోం. ఎందుకు చనిపోయిన వాడు సమ్ పువర్ దళిత్, వాడు బ్రతకెంత పోతే పోనీ, బేసిక్లీ దట్ ఈస్ ద మైండ్ సెట్. ఇంకోటి కూడా నేను మీకు ఇమాజినేషన్లో చెప్తా, డెవలప్మెంట్ అంటున్నాం. డెవలప్మెంట్ అంటే మనం ఏం చేస్తాం, ఒక ఐటీ సెక్టర్ పెట్టేస్తాం, ఒక 2-3 కాలేజీలు పెట్టేస్తాం, ఆ కాలేజీ గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ ఐటీ సెక్టర్కి వెళ్ళి పనిచేస్తారని చెప్తాం, ఇది డెవలప్మెంట్ అంటాం. ఇప్పుడు ఐటీ సెక్టర్ జాబ్స్ ఏమేమి కొత్త కొత్త జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ పెద్ద పెద్ద గూగుల్ అయినా ఇదైనా హైదరాబాద్లో వచ్చేసిందని చెప్తున్నారు కదా, అదాని కాస్ట్ కంపోజిషన్ ఏంటి? ఆ జాబ్స్లో ఎంతమంది ఎస్సీ, ఎంతమంది ఎస్టీ, ఎంతమంది ఓబీసీ? లేకపోతే ఆ జాబులు 90% అంతా ఓసీలకే వెళ్తే డెవలప్మెంట్ అనేది మీరు ఏంటి, ఓసీలకి ప్రైవేట్ సెక్టర్ జాబ్ ఇచ్చేసి దాన్ని డెవలప్మెంట్ అని పేరు పెడుతున్నారు. ఓ మన హైదరాబాద్లోని గూగుల్ వచ్చేసింది, డెలాయిట్ వచ్చేసింది, విప్రో వచ్చేసింది అని చెప్పుకోవడానికి కానీ ఆ జాబ్స్ ఎవరికి వెళ్తున్నాయి, ఏ కమ్యూనిటీకి వెళ్తున్నాయి? మీరు అన్న దాంట్లోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అతను ఐపీఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న అతను ఏం చెప్తున్నారంటే 100% ప్రైవేట్ సెక్టార్లో కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో సేమ్ ఇప్పుడు 42% అనుకుంటున్నారు. రేపు పొద్దున 26-27కి సంబంధించి క్యాస్ట్ సెన్సస్ ఆఫ్టర్ 1931 తర్వాత మళ్ళీ ఫస్ట్ టైం జరగబోతుంది క్యాస్ట్ సెన్సస్. అది కూడా కుల గణన పైన తెలుగులో చెప్పాలంటే. సో దాని ప్రకారం జరుగుతున్న ప్రకారం ప్రైవేట్ సెక్టార్లో కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలంటారు. ఏం చెప్తారు దీనికి మరి మీరు? మీరు ఇప్పుడు చెప్తున్నారు అదే ఎవరెవరు ఉన్నారు అని అన్నారు కదా. సో అక్కడ ఒక దగ్గర ఏమో మీరు ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉండొద్దు, రిజర్వేషన్స్ ఉండొద్దు అని చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, దేనిపైన. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్లో ఈ పెద్ద పెద్ద రోడ్లు వేయడం, ఇది ఐటీ పార్క్ కోసం అది మొత్తం కెపాసిటీ వేసి 1 రూపీకి ల్యాండ్ అమ్మేయడం, ఇవన్నీ చేస్తుంది. లార్జ్ చంక్ ఆఫ్ ఎక్స్పెండిచర్ దీంట్లో చేస్తుంది. ఈ ఎక్స్పెండిచర్ ఏ కమ్యూనిటీస్కి బెనిఫిట్ అవుతుంది? ఎందుకంటే వీడు 1 రూపీకి ల్యాండ్ ఇచ్చేసి ఆఫీస్ కట్టించేసి ఆ ఆఫీస్లో కూర్చునేది ఓసీ వాళ్ళు కదా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి బెనిఫిట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఇంత పర్సెంటేజ్ పాపులేషన్ అయితే ఆ 20% ఆఫ్ ద బడ్జెట్ వీళ్ళకి బెటర్ స్కూల్స్ ఇవ్వడం, బెటర్ హౌసింగ్ ఇవ్వడం, బెటర్ రిసోర్సెస్ ఇవ్వడం, దానిపైన ఫోకస్ చేయండి. బికాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు స్కూలింగ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, హౌసింగ్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం, బేసిక్ ఫెసిలిటీ అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే, ఆ మాన్యువల్ స్కావెంజింగ్ కి టెక్నాలజీ పెట్టి రిప్లేస్ అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చరే. దీనికి ఖర్చు పెట్టండి. ఇది చేయకూడదు అనట్లేదు, ఇది చేస్తున్నారు కాబట్టి దీంతో పాటు ఇది కూడా చేయండి. అండ్ ఇఫ్ యూర్ స్పెండింగ్ దట్ మచ్ మనీ ఫర్ దట్, ఇప్పుడు ఏంటి, వెన్ యు ఆర్ గివింగ్ 1 రూపీ ల్యాండ్ ఫర్ సమ్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ, దాని చుట్టుపక్కల రోడ్లు అన్ని కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దాన్ని ఏమని చూపెట్టుకుంటారు, ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అని చూపెట్టుకుంటారు. కానీ అది యాక్చువల్గా ప్రోగ్రెస్ డెవలప్మెంట్, ఓసీ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ అని చూపెట్టుకోవాలి. నాకు అడిగితే నెక్స్ట్ ఈ పెద్ద పెద్ద రోడ్స్ అన్ని వేస్తారు అక్కడెక్కడ. ఇప్పుడు అంటే ఇక్కడ ఈ గూగుల్లో ఎస్సీ ఎస్టీ అని ఏం చూడరు నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను నేను. అక్కడ ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ గూగుల్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు హైర్ చేస్తారు, అది అనట్లేదు. ఇది ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు డెవలప్మెంట్ చేసాము, ఈ గూగుల్ వచ్చేసింది, వాళ్ళకి ఆఫీస్ దగ్గరికి రిసోర్సెస్, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చామన్నప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓన్లీ ఓసీస్కి వెళ్తుంది 80% 90%. దాన్ని మీరు స్టేట్ డెవలప్మెంట్ కాదు, ఓసీ డెవలప్మెంట్ అని చెప్పాలి. ఎందుకంటే దట్ ఈస్ ప్రిడామినెంట్లీ ఇంప్రూవింగ్ ద కండిషన్ ఆఫ్ అ సర్టన్ సెక్షన్. అంటే వాళ్ళే చదువుకొని వాళ్ళే అక్కడ వెళ్ళి వాళ్ళే అక్కడ జాబ్ చేస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు అంటున్నారు మీరు. ఇప్పుడు ఏంటంటే మన ఐడియా ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఇన్ని కంపెనీస్ వచ్చాయి, ఇన్ని బిల్డింగ్లు కట్టాయి, ఇన్ని జాబ్స్ క్రియేట్ అవ్వాయి అని. కానీ ఈ కంపెనీస్ వచ్చి జాబ్స్ క్రియేట్ అయింది ఎవరికి, 90% జాబ్స్ ఓసీస్కి వస్తే అది ఓసీ డెవలప్మెంట్ కదా. రిజర్వేషన్ ఉండాలంటారా వద్దంటున్నా క్వశ్చన్ అదే. ఇప్పుడు ఓకే, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ సిస్టంలో కొంచెం చేంజెస్ రావాలి, ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేయాలి, వాళ్ళని చదివించాలి, దట్స్ రైట్. అదే ఇప్పుడు ఉన్న దానికి రిజర్వేషన్ ఉండాలా వద్దంటారా? ఏం చెప్తారు? ప్రైవేట్ సెక్టర్లో నేను అంటాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ యూ బ్రింగ్ రిజర్వేషన్, బిఫోర్ యూ బ్రింగ్ ఎనీథింగ్, ఉమెన్ సేఫ్టీకి పాష్ ఉంది, పాష్ ఉంది కదా. సిమిలర్ గా మల్టిపుల్ స్టోరీస్ నేను పర్సనల్ గా అనెక్డోటల్ చాలా మటుకు విన్నాను. కాస్ట్ డిస్క్రిమినేషన్ హ్యాపెనింగ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. కాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్స్ప్లిసిట్ గా ఇంప్లిసిట్ గా బిహేవియర్స్ ఉన్నాయి. దీన్ని అడ్రస్ చేస్తూ ఒక కమిటీ ఫస్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే గూగుల్లో కూడా మీరు కమిటీ పెట్టండి, గవర్నమెంట్ పెట్టండి, ఇంకోటి పెట్టండి, అందులో రిజర్వేషన్ ఉండాలా వద్దా క్వశ్చన్. 100 జాబ్స్ ఉన్నాయి, అందులో సేమ్ ఇదే గవర్నమెంట్ జాబ్స్లో ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చారో అక్కడ కూడా ఉంటే మీరు అన్నది వస్తుంది కదా అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన. ఆర్ఎస్ ప్రవీణే కాదు, చాలా మంది నేను ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళ వాదన కూడా అదే జరుగుతుంది. ఇన్ థియరీ
ఓకే మేకింగ్ ప్రొఫెసర్ గాలి వినోద్ గారు కూడా అదే మాట చెప్పారు నాకు. వాళ్ళు సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఐ వర్క్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, కంపెనీస్ ఎలా ఫంక్షన్ అవుతాయి, ఎలా హైరింగ్ అవుతాయి అవన్నీ నేను చూస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక కంపెనీ వచ్చి ఒక స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తుంది అంటే లాస్ రెగ్యులేషన్స్ టూ ఇంట్రూసివ్గా ఉండకూడదు. ఇవాళ మనం ఈ స్టేట్లోని ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్ అంటే ఆ కంపెనీ టుమారో కెన్ గో టు సమ్ అదర్ స్టేట్, వాళ్ళకి ఆ రెగ్యులేషన్స్ హాసలు ఉండదు. ఇలాంటి పెద్ద స్టెప్ చేస్తున్నారంటే ఇఫ్ యూ వాంట్ టు డూ ప్రైవేట్ రిజర్వేషన్ నేషన్ వైడ్ చేయండి, లేకపోతే దే మూవ్ టు సమ్ అదర్ స్టేట్. నేషన్ వైడ్ చేసిన తర్వాత కూడాను వన్ నైట్ ఇవాళ ఇంప్లిమెంట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుంచి హైరింగ్ రిజర్వేషన్ అలా కాదు, గివ్ ఇట్ సమ్ టైమ్. ఏంటి సపోజ్ ప్రైవేట్ సెక్టర్లో గవర్నమెంట్లో 7.5 ఫర్ ఎస్టీ, ప్రైవేట్ సెక్టర్ స్టార్ట్ విత్ హాఫ్ ఆఫ్ దట్ 3.25, స్లోలీ ఇంక్రీజ్ చేయండి, స్మూత్ ఇన్ ద ప్రాసెస్. ఇప్పుడు ఏంటంటే ఇండియాలో కూడా కార్పొరేట్స్ ఎంత ఉన్నాయో ఈ సోషల్ జస్టిస్ చేంజెస్ ఓవర్ నైట్ పుష్ చేయలేము, చాలా డెలికేట్ విధంగా దాన్ని డీల్ చేయాలి. నేనంటాను ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారు ఈ కంపెనీస్లో, వీళ్ళకి ప్రొటెక్షన్ లాస్ కమిటీస్ సెటప్ చేసి వాళ్ళని కొంచెం స్మూత్ చేయండి, దెన్ యూ కెన్ డ్రీమ్ ఆఫ్ ద హోల్ ప్రైవేట్ సెక్టర్ రిజర్వేషన్. రైట్, ఇందాక మనం లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్ లక్ష్య, ఇది ఒక చిన్న డేటా ఉంది నా దగ్గర. అంటే ఓవర్ ద లాస్ట్ 10 yearsలో చూసుకుంటే రఫ్లీ 2014 to 24 అంటే 10 years, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ funding for several key languages. Sanskrit received the highest allocation, total approximately 2,532 అంటే 2,532 సరే 2,500 crore అనుకోండి, అండ్ ఉర్దూకి రఫ్లీ 838 crore. సో అంటే ఈ పీరియడ్లో ఇది జరిగింది. అండ్ హిందీకి అప్రాక్సిమేట్లీ 426 crore ఫర్ ఇట్స్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ కోసము. అదర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా అలొకేషన్స్ ఇంక్లూడెడ్ 120 crore ఫర్ సింధీ, 54 crore ఫర్ తెలుగు అండ్ 12 crore ఫర్ కన్నడ. సో ఇది ప్రమోట్ చేయడానికి అంటే వాట్ ఎవర్ మీ భాషలో ఇంజెక్ట్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టారు. ఇది రైట్ అంటారా రాంగ్ అంటారా, ఏం చెప్తారు మీరు అసలు ఇది ఒక లాంగ్వేజ్ గురించి? ఇప్పుడు వాళ్ళు సాంస్క్రిట్ పైన స్పెండ్ చేశారు. ఇప్పుడు ఏంటంటే సాంస్క్రిట్తో పాటు ఏజ్ బట్టి చూసుకుంటే తమిళ్ ఆల్మోస్ట్ సాంస్క్రిట్ కన్నా ఓల్డెస్ట్ అనుకోవచ్చు. క్లాసికల్ లాంగ్వేజ్లో చూస్తే కన్నడ, తెలుగు ఆర్ ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్. తెలుగులో కూడా ఇఫ్ యూ గో తెలుగు లిటరేచర్ దెర్ ఆర్ thousands of years old ఉన్నాయి. ఈ స్టేట్స్ లిటరేచర్స్ ఆర్ ఆల్సో డైయింగ్. ఎందుకు డై అవుతున్నాయి ఇప్పుడు ఒక ఆలోచించండి. ఒక తెలుగు స్టూడెంట్ ప్రైవేట్ స్కూల్కి ఎవరెవరు వెళ్తున్నారు, ఇంగ్లీష్ చదువుతారు, హిందీ చదువుతారు, నెక్స్ట్ సోషల్ సైన్స్ ఫిజిక్స్ ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి తెలుగు లిటరేచర్ చదవడం, తెలుగు లిటరేచర్లోని వెంచర్ అవ్వడం, లేకపోతే తెలుగు డ్రామా స్కిట్స్ థియేటర్స్ చేయడం, దట్ ఈస్ నాట్ గెటింగ్ ఎనీ ఇది. సో ఐ డోంట్ అగ్రీ విత్ స్పెండింగ్ దట్ మచ్ ఆన్ సాంస్క్రిట్. అలానే సాంస్క్రిట్ ఇంపార్టెంట్ కాదని కూడా అనట్లేదు, సాంస్క్రిట్ ఓన్ ఇంపార్టెన్స్ ఉంది. దాంతో పాటు అదర్ క్లాసికల్ లాంగ్వేజెస్, ఇప్పుడు గవర్నమెంటే క్లాసికల్ లాంగ్వేజెస్ని లిస్ట్ని ఇచ్చేసింది, దాంట్లో తెలుగు కూడా ఉంది, దాంట్లో తమిళ్ కూడా ఉంది. ఈ వాట్ ఐఎమ్ జెలస్ ఆఫ్ తమిళనాడు ఇస్ దట్ తమిళనాడు పీపుల్ తమిళ్ ఒక లవ్ ఉంది, ఒక గొప్పతనం, ఒక ఓనర్షిప్ ఉంది. తెలుగు వీ డోంట్ హ్యావ్ ఎనీ లవ్ టువర్డ్స్ తెలుగు లాంగ్వేజ్. మోస్ట్లీ ఇంగ్లీష్ కంటే ఎక్కువ వాళ్ళు ఫస్ట్ తమిళే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. ఎస్, నేను వెళ్ళాను చెన్నై చాలా సార్లు. ఎస్, వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని పట్టుకొని ఎంత ఫైట్ చేస్తారో, ఎంత ఓనర్షిప్ తీసుకుంటారో మనం తీసుకో. మనకి ఎందుకో మన లాంగ్వేజ్ అంటే అప్పుడప్పుడు చిన్న చూపు. ఎవడైనా హిందీ వాడు ఇక్కడికి వస్తే నార్త్ ఇండియా నుంచి, మనం వాడితో హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాం, వాడు పట్టించుకోలేకపోయినా. తమిళ్ వాళ్ళు అలా కాదు, ఎవరైనా వస్తే దే ఎక్స్పెక్ట్ హిమ్ టు స్పీక్ ఆర్ లెర్న్ ఆర్ పికప్ వర్డ్స్ ఫ్రమ్ తమిళ్. సో వీఆర్, నాకు తెలిసి తెలుగు పీపుల్ లాంగ్వేజ్ చాలా అకామిడేటివ్, మనం ఎక్కువ ఇది చేయం. కానీ ఓనర్షిప్ తీసుకోకపోతే తెలుగు విల్ జస్ట్ బికమ్ వన్ సబ్జెక్ట్ 5th వరకు నేర్చుకొని ముందుకెళ్ళిపోతారు. చాలా మంది చెప్పారు, అంటే ఈ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నప్పుడు మన మదర్ టంగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్లో కనుక మనం మాట్లాడగలిగితే, మీరు అన్నటువంటి ఏదైనా ప్రజెంటేషన్ అయితే హార్ట్ఫుల్గా కరెక్ట్గా లోపల నుంచి వస్తుంది. అదే ఇంగ్లీష్ అనుకోండి, కొత్తగా నేను అంటే నేను బాన్ స్టేజ్ నుంచే స్టార్ట్ చేసినప్పుడు దట్ ఈస్ డిఫరెంట్ కొంచెం. సో అప్పుడు ఆ ప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వగలుగుతాము అనేది కొంతమంది చెప్పినటువంటి వాదన. దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? అది కరెక్టే. ఇప్పుడు నేను కూడా నాకు తెలుగు రాయడం చదవడం రాదు, మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటుంటారు మైండ్లో. లేదు, నేను ఒక సినిమా, తెలుగు సినిమా
అది తెలుగులో చూడండి, దాని కిక్ వేరే ఉంటుంది కంపేర్ టు Yes. వాచింగ్ ద సేమ్ మూవీ డబ్బింగ్ చేసి ఎస్ ఎస్ ఇంక ఇప్పుడు కూడాను నాకు మోస్ట్ ఎంగేజింగ్ సినిమా ఏదంటే తెలుగు సినిమా అని చెప్తాను. ఎందుకంటే ఆ డైలాగ్స్ నాకు ఏ విధంగా హిట్ అవుతాయో హిందీ నాకు హిట్ అవ్వదు. కనెక్ట్ అవ్వ. ఇంకెవరైనా హిందీ వాళ్ళు అడిగితే వాడు హిందీ బెస్ట్ అంటాడు. ఎందుకంటే ఆ కంఫర్ట్ ఉంటుంది. ఇంట్లో మాట్లాడుకునే లాంగ్వేజ్ మదర్ టంగ్, అది మనకి ఏ లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ఏ లెవెల్ ఆఫ్ ఇంటిమసీ ఉంటుందో మిగతా లాంగ్వేజ్ ఏది టచ్ కూడా అవ్వలేదు, కంపేర్ అవ్వలేదు. అది ఉంది. రైట్, అది ఒక్కసారి చెప్పండి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఉన్నదంటే ఒక పోరాటం దీనిపైన చేయాలనుకుంటున్నారా, ఓన్లీ వీడియోస్ మాత్రమే చేసి చేయాలనుకున్నారా, అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ సమాజానికి అనేది ప్రశ్న. ఇప్పుడు ఎందుకంటే మీరు ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి టాపిక్ గురించి భయం లేకుండానే మాట్లాడుతున్నారు. అది కూడా దట్టు ఇండియన్ రిజర్వేషన్స్ పైన గురించి కొన్ని వీడియోలు ఎక్కువగానే వస్తున్నాయి. సరే, వాళ్ళు మీరు క్రిటిసైజ్ చేస్తున్నారా, తిడుతున్నారా, ఏం చేస్తున్నారా, సెకండ్ పార్ట్. ఎవరెవరు ఏం ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, దట్ ఈస్ సెకండరీ. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ నేను మీ ఫ్రేమింగ్ ని క్వశ్చన్ చేస్తాను. ఇది పోరాటం, ఇది ఒక ఫైట్. ఐ నెవర్ క్లెయిమ్ టు బి ఒక ఫైటర్. నేను చేసే టాపిక్స్ మీరు చూస్తే నేనేమంటాను ఏంటంటే, జెండర్ గురించి మాట్లాడుతున్నారు అందరూ, ఫెమినిజం అంతా టాపిక్ వచ్చేసింది, ఎల్జీబీటీ పైన కాన్వర్సేషన్ జరుగుతుంది, చాలా సోషల్ టాపిక్స్ అవుతున్నాయి. కాస్ట్ కూడా ఒక రియాలిటీ, కాస్ట్ పైన కూడా మాట్లాడండి. కాస్ట్ ఎఫెక్ట్స్ యువర్ మూవీస్, కాస్ట్ ఎఫెక్ట్స్ యువర్ ఫుడ్, కాస్ట్ ఎఫెక్ట్స్ యువర్ హ్యూమన్ సైకలాజికల్ బిహేవియర్, సొసైటీ, లైఫ్. నేను చెప్తా, ఢిల్లీలో చాలా మటుకు పాపులేషన్ పార్టిషన్ తర్వాత అక్కడి నుంచి మంది రెఫ్యూజీస్ వచ్చారు, హిందూస్. ఇప్పుడు వచ్చిన రెఫ్యూజీస్లోని మీరు చూస్తే దాంట్లో కూడా కాస్ట్ ఉంది. దళిత్ రెఫ్యూజీస్ ఎవరెవరు వచ్చారో వాళ్ళకి ఒక సర్టన్ పిన్ కోడ్లో ఉంచారు. ఓసీస్ మిగతా వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వేరే లొకేషన్లో ఉంచారు. సో పిన్ కోడ్స్ ఆల్సో హ్యావ్ కాస్ట్. ఇక్కడే చూడండి, ఎస్సీకి వాళ్ళు ఉన్న నeighborhoods వేరే ఉంటాయి, ఓసీస్ మా కాస్ట్లెస్ నeighborhoods వేరేది ఉంటుంది. సో ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే నేను ఎందుకు వచ్చానంటే, దీని ముందు నేను ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని డిస్కషన్స్ పాడ్కాస్ట్ విన్నా కూడా, న్యూస్ ఆర్టికల్స్ చూసినా కూడా, దళిత్ ఎస్సీ ఎస్టీ అంటే కూడా ఏంటి, పోరాటం, ఆపరేషను, అది జస్టిస్, రైట్స్, ఇది అది రిజర్వేషన్. ఐ వాంట్ టు మూవ్ బియాండ్. కల్చర్, మీడియా, హ్యూమన్ బిహేవియర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. సో మై థింగ్ ఇస్ అవేర్నెస్, డైలాగ్, డిస్కషన్ బియాండ్ దిస్. ఐఎమ్ నాట్ పోరాటం ఇదే దాంట్లో మొన్న మీకు పంపించిన ఇంటర్వ్యూ గురించి ఒకసారి మాట్లాడదాము. అంటే సెకండ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు, దీంట్లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఎక్స్ ఐఏఎస్ అనుకోండి, అతను ఏం చెప్తున్నారంటే, ఇది రిజర్వేషన్ ఉండాలి, కొంత మేరకు కొంత సమయం వరకు ఉండాలి. ఆ తర్వాత అసలు మనం మాట్లాడుకోవాల్సింది హెల్త్ ఎడ్యుకేషన్ గురించి. ఇది కనుక మనం సక్రమంగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఫలితాలను చూడగలుగుతాం. ఇది అవసరం లేదన్నారు. నేను అదే లైన్ ఆఫ్ థాట్ లో నేను అగ్రీ అవుతా. ఏమంటానంటే, చైనీస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఉంటే, అందరికీ స్కూల్ లెవెల్లో సేమ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్, రిగార్డ్లెస్ ఆఫ్ కాస్ట్, రిగార్డ్లెస్ ఆఫ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, అందరికీ సేమ్ ఎడ్యుకేషన్ ఇవ్వండి. అప్పుడు మీరు ఏం చూస్తారంటే, అందరూ సేమ్ లెవెల్లో స్టార్ట్ అవుతే కట్ ఆఫ్స్ విల్ బి సేమ్ ఫర్ ఎవ్రీవన్, యూ విల్ నాట్ క్రియేట్ రిజర్వేషన్. ఎస్, రైట్. మీకు ఒక అంటే ఇండియన్ రిజర్వేషన్స్ అని అంటే మేము ఒక డిబేట్ అయితే నిర్వహించడం జరిగింది. అంటే మీరు లక్ష్యంగా ఏం చెప్తారు, అంటే మీరు చూసారు ఓవరాల్గా ఇలాంటి చర్చ అసలు అవసరం అంటారా, అవసరం లేదంటారా, ఈ ఇంపార్టెన్స్ ఎంత ఉంది నిజంగా జనాలంటే? ఇట్ ఈస్ ఎ బోరింగ్ సబ్జెక్ట్ అని చాలా మంది అనుకుంటారు. మీరు నేను అనుకున్న పర్సంటేజ్ ఆఫ్ రేషియో ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఈ మీడియాలో వీడియోస్, లేకపోతే వాట్ ఎవర్ సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, ఇది అవసరం అంటారు, అవసరం లేదా? మీ ఒపీనియన్ ఏం చెప్తారు చివరికి దీని గురించి? ఇప్పుడు ఏంటంటే, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అదే అనుకున్నాను, ఎవడు చూస్తాడు, ఎవడు వింటాడు, రెలవెంటా అని. కానీ నేను ఫస్ట్ వీడియో పెడితే 1,00,000 మంది కన్నా ఎక్కువ మంది చూశారు. ఇప్పుడు నా వీడియోస్ కాన్స్టెంట్లీ మోర్ దెన్ 1 million వ్యూస్ అక్రాస్ ఇండియా. ఎన్ఆర్ఐస్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే నేను ఏమైనా గొప్పవడం కాదు, ఆ టాపిక్ ఇంకా రెలవెన్స్ ఉంది, ఆ డిస్కషన్ ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. ఇది ఇండియాకి రియాలిటీ, కాస్ట్ అనేది ఇండియాకి రియాలిటీ. దీని గురించి డిస్కషన్స్ ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు ఏంటవుతుంది, కాస్ట్ యాంటీ కాస్ట్ యాక్టివిస్ట్, దళిత్ యాక్టివిస్ట్ అంటే దళిత్ రైట్స్, ఆపరేషన్, మాన్యువల్ స్కావెంజింగ్ అంతవరకే అవుతుంది. లేకపోతే కాలేజ్లోని మామూలు సూసైడ్ చేసుకుంటున్నారు, తప్పు అయిపోతుంది, అదే అవుతుంది. దళిత్ అంటే ఒకటి అట్రాసిటీస్ కాదు, దళిత్ అంటే మల్టిపుల్ థింగ్స్ బియాండ్. మై గోల్ ఇస్ టు ఎక్స్పాండ్ హారిజన్. దళిత్ ఒక ఎస్సీ ఎస్టీ స్పీకర్ అంటే ఓన్లీ అది పోరాటం కాదు, ఇట్స్ మోర్ అబౌట్ అవేర్నెస్, డైలాగ్, డిస్కషన్. ఇప్పుడు ఏంటంటే, ఏ కాన్వర్సేషన్స్ ఇండియాలో జరుగుతున్నాయో, ఫెమినిజం కాన్వర్సేషన్స్, జెండర్ కాన్వర్సేషన్, ఏ కాన్వర్సేషన్, కాస్ట్ కాన్వర్సేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్. ఇప్పుడు జెండర్ కాస్ట్ని కలిపితే ఇంకా మీకు వస్తుంది. ఐ వాజ్ రీసెంట్లీ సీయింగ్ డేటా, నేను కోట్ చేస్తాను, అది ఉమెన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓసీ ఉమెన్ అండ్ దళిత్ ఉమెన్ కంపేర్ చేస్తే దళిత్ ఉమెన్ లివ్స్ 15 years లెస్
లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో అంటే awareness జెండర్ లో లేదా? కూడా మీకు కాస్ట్ వస్తుంది. అంటే ఎందుకు అంటే రీజన్ ఏం గమనించారు? అంటే 15 years లెస్ అంటే ఏం గమనించారు? అంటే 15 హ్యాబిట్సా, ఫుడా, ఆల్ ఆఫ్ ది అబౌవ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. డిప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి, సోషల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. Discrimination. ఇప్పుడు కాస్ట్ ఆల్ ఎన్కంపాసింగ్ టాపిక్. నేను ఎందుకు ఐ మేడ్ వీడియో, భరతనాట్యం డాన్స్ కూడా కాస్ట్ కాంపోనెంట్ ఉంది. భరతనాట్యం డాన్స్ అనేది సదిరాటం అనేవారు. సదిరాటం దేవదాసి వాళ్ళు టెంపుల్స్ లో చేసేవారు. దేవదాసిస్ వారు లోవర్ కాస్ట్ ఆడవాళ్ళని టెంపుల్ కి దానం చేసేసేవారు. వాళ్ళు ఆ దేవుడి ముందు డాన్స్ చేసేవారు. అదే మీ అది వీడియో బ్రిటిష్ పీపుల్ వచ్చేసి అప్పుడేంటి ఆ దేవదాసిస్ ఆల్సో యూస్ టు బి కర్టసన్ అంటారు కదా ల్యాండ్ లార్డ్స్ కి, సెక్షువల్ వర్క్ చేసేవారు. దాని వల్ల బ్రిటిష్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేసేసారు. దాన్ని బ్యాన్ చేస్తే అది రుక్మిణీదేవి అరుందలి అని ఒక అయ్యంగార్ తమిళ్ బ్రాహ్మణ్ అదే డాన్స్ ఫామ్ తీసుకొని దాంట్లోని ఆ సెక్షువల్ ఎలిమెంట్స్ తీసేసి దాన్ని రిఫైన్ చేసి ఆ సదిరాటంని భరతనాట్యంగా మార్చేసింది. ఒరిజినలీ దట్ వాస్ మార్జినలైజ్ కాస్ట్ డాన్స్ ఫామ్. నౌ దాన్ని ఎంత వైట్ వాష్ చేస్తారంటే మీరు చెన్నై వెళ్ళి చూడండి ఎవరెవరు నేర్చుకుంటున్నారు డాన్స్. ఇట్స్ బ్రాహ్మణికల్ డాన్స్ రైట్ నౌ. అలా మారింది కల్చరల్. రైట్. అంటే చివరిగా ఒకటి చెప్పండి, మీరు అంటే యంగ్ యాక్టివిస్ట్లకి, అంటే మీరు కూడా యాక్టివిస్ట్ అనుకోవచ్చు, అంటే మీరు ఇచ్చేటువంటి సందేశం అంటే ఏం చెప్తారు? సందేశం ఏంటంటే Suggestion or whatever. 2026 అయినా కూడా కాస్ట్ అనేది డిసప్పియర్ అయిపోలేదు. ఐ విష్ అది డిసప్పియర్ అయిపోతే నాకు కూడా బాగుంటుంది. దీనికి ఏం ఐ విల్ నాట్ బి టాకింగ్ అబౌట్ దిస్. కానీ వెరీ రియల్, వెరీ రెలవెంట్. ఆల్మోస్ట్ ఇండియన్ సొసైటీలో ప్రతి ఆస్పెక్ట్ని కాస్ట్ వచ్చేసింది. ప్రతి ఆస్పెక్ట్, సైన్స్, డాన్స్, ఆర్ట్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. దాన్ని మీరు ఒక కాస్ట్ లెన్స్లో చూస్తే మీకు ఇన్ఈక్వాలిటీస్ కనిపిస్తాయి, డిఫరెన్సెస్ కనిపిస్తాయి, డైమెన్షన్స్ కూడా. యాక్టివిస్ట్ ఏం చేయాలంటారు? ఒకవేళ దీంట్లోకి వచ్చి నేను ఏదో చేయాలనుకుంటే ఏం చేయాలంటారు? మై గోల్ ఇస్ అవేర్నెస్. రైట్ నౌ అవేర్నెస్ ఇస్ జీరో. రైట్ నౌ వీఆర్ డిస్రిగార్డింగ్ ద టాపిక్. అసలు కాస్టే లేదని ప్రిటెండ్ అవుతున్నాం. నా గోల్ ఏంటంటే అది ఉంది. వేకప్ అండ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఒకసారి ప్రాబ్లమ్ ఏంటి ఫుల్గా ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ విల్ థింక్ ఆఫ్ సొల్యూషన్. మై గోల్ ఇస్ వేకింగ్ అప్ పీపుల్. ఎస్. రైట్ లక్ష్య, ఇంకొకసారి అంటే ఇప్పుడు కామన్గా మనం మాట్లాడడం జరిగింది, ఇన్ డెప్త్గా ఇంకో రోజు మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాం. షూర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దట్.